గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న తండ్రికి ఇచ్చిన మాట మీద నిలబడడం కోసం ఓ అమ్మాయి పోలీస్ యూనిఫామ్ వేసుకున్నారు. ఆవిడే ఈ వారం మన గెస్ట్. పేరు భార్గవ్ గారు, డిఎస్పీ, ఎమ్మెల్యేగనూరు, కర్నూలు జిల్లా, ఆంధ్రప్రదేశ్. నాన్నకు ప్రేమతో చేసిన స్టోరీని ప్రతి ఒక్క మహిళ చూడాల్సిన, వినాల్సిన స్టోరీ. మీరు ఉద్యోగాలు చేస్తూ, పెళ్లి చేస్తూ, పిల్లలకంటూ మరి ఇంకోసారి పోలీస్ యూనిఫామ్ కోసం అని మా చిన్నప్పటి నుంచి మా ఫాదర్ ఒకటే చెప్తూ ఉండేవారండి, మనకి ఆస్తులు అని అంటే మన చదివే మన ఆస్తి అని. ఇప్పుడు మీకు బాంబేలో జాబ్ వచ్చింది, ఆర్బీఐ అంటే సేఫ్, ఉద్యోగం సేఫ్ ఉంటది, చాలా బాగుంటుందండి. మరి ఎందుకు ఇటు రావాలంటున్నారు? అదే మా ఫాదర్ నన్ను ఆర్బీఐలో చూడాలన్నది ఆయన డ్రీమ్ కాదు, నాకు సర్వీసెస్ లో చూడాలన్నది ఆయన డ్రీమ్. అప్పటికి నాకు డిఎస్పీ వచ్చిందని తెలిసేసరికి నేను ఆర్బీఐలో జాబ్ చేస్తున్నాను. ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ నాకు అప్పుడు. ఐ వాజ్ క్యారింగ్ అట్ దట్ టైం, డెలివరీ కూడా అవ్వలేదు. సో నేను ఇంట్లో ఉండేసరికి చాలా డిప్రెస్ అయిపోయేదాన్ని. అంటే ఎప్పుడు కూడా ఎక్కువ చదువుకోవడము, జాబ్ చేయడం, ఏదో ఒకటి చేస్తూ ఉండేసరికి యూనిఫామ్ చూసి ఫాదర్ గాని మీ హస్బెండ్ ఏమన్నారు? ఫీడింగ్ బేబీని వదిలేసి, మా బాబుకి 4 years, పాపకి 5 months, ఆ పిల్లల్ని వదిలేసి మా మదర్. ఎలా వచ్చిందండి అంత కాన్ఫిడెన్స్ లెవెల్ మీకు? ఎలాగైనా సాధించాలి అని పట్టుదల? అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ సిచ్యువేషన్ మనల్ని నడిపించేస్తుంది ముందుకి. ఒకటి నేను చేయలేను, నేను ఎందుకు చెయ్యాలి అని నేను ఎప్పుడూ ఆలోచించలేదండి. చాలా మంది అలా ఉంటారు, చెయ్యగలిగి కూడా చెయ్యరు. మళ్ళీ ఎనర్జీ తీసుకురావడానికి ఫుడ్తో పాటు ఆ మోటివేషన్ అన్నీ అంటే మీలో మీరే ప్రిపేర్ అయ్యారా? అదే అడుగుతున్నాను. ఒకటి నేను ఎంత హార్డ్గా ఉన్నా ఇంట్లో వాళ్ళకి చెప్పేదాన్ని కాదు. సరే, ఇంకొక విషయం, ఇప్పుడు మీలా సిచ్యువేషన్ చాలా మంది అమ్మాయిలకి వస్తుందండి, చాలా మంది. అటువంటి వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? ఎంతవరకు చేయగలను ట్రై చేద్దాం అని ఒక్కటే ఆలోచించాను. ఆ ఒక్కటి ఆలోచించడం వల్ల అది నాకు భయంగా అనిపించలేదు. జనాల్లో 2 కేసులు ఉన్నాయి, మంచి కేసులు. మర్డర్ కేసు ఒకటి ఉంటుంది. ఇద్దరు యాక్చువల్ గా చెప్పాలంటే చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అండి. అతను ఇతన్ని చంపాడు అంటే ఎవరు నమ్మలేదు అసలు. ఫస్ట్ డబ్బులు ఇవ్వకపోతే మీ వైఫ్ నైనా రమ్మను నా దగ్గరికి అన్నట్టు మాట్లాడేవాడు. దానివల్ల వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న తండ్రికి ఇచ్చిన మాట మీద నిలబడడం కోసం ఓ అమ్మాయి పోలీస్ యూనిఫామ్ వేసుకున్నారు. ఆవిడే ఈ వారం మన గెస్ట్. పేరు భార్గవ్ గారు, డిఎస్పీ, ఎమ్మెల్యేగనూరు, కర్నూలు జిల్లా, ఆంధ్రప్రదేశ్. అప్పటికే పెళ్ళై మంచి ఉద్యోగం చేస్తూ 4 రకాల జాబులు చేస్తున్న తండ్రి తన కోరిక మేరకు కాకి యూనిఫామ్ చేయాలి, ప్రజలకు సేవ చేయాలి అని అతని కోరిక ఉంది. అతని కోరిక నెరవేర్చాలని ఆమె జాబు చేస్తూనే మరొకసారి గ్రూప్ 1 రాయడం, గ్రూప్ 1లో సెలెక్ట్ అవ్వడం, ప్రస్తుతం ఎమ్మెల్యేగనూరులో డిఎస్పీగా పనిచేస్తున్నారు. నాన్నకు ప్రేమతో చేసిన స్టోరీని ప్రతి ఒక్క మహిళ చూడాల్సిన, వినాల్సిన స్టోరీ. ఆమెను అడిగి ప్రస్తుతం ఎమ్మెల్యేగనూరులో క్రైమ్ ఎలాగుంది, ఆమె గతంలో పనిచేస్తున్న తెనాలలో ఎలాంటి కేసులు చేశారనే విషయాన్ని మేడం నాటి తీసుకుంది. మేడం నమస్తే అండి. నమస్తే అండి. సాధారణంగా పెళ్లి అయిపోయింది, ఇంక ఉద్యోగాలు వద్దు, ఏదో కుటుంబం గడుపుదాం అనుకునే వాళ్ళందరూ కొంతమంది ఉంటారు. కానీ మీరు ఉద్యోగాలు చేస్తూ, పెళ్లి చేస్తూ, పిల్లలకంటూ మరి ఇంకోసారి పోలీస్ యూనిఫామ్ కోసం ట్రైనింగ్ అవ్వడం, సక్సెస్ అవ్వడం, ఇందులో జాబ్ రావడం చాలా గ్రేట్ మ్యాటర్. అంటే మీ స్టోరీ ప్రతి ఒక్క మహిళకి ఒక ఇన్స్పైర్ అవ్వాలి. అంటే పెళ్లి అయిపోయింది, ఇంక మా జీవితం వంటగదికి, మంచం గదికి ఇది వన్నుకోకుండా కష్టపడాలి, నాన్నకో మాట ఇచ్చాం, ఆ మాట నిలబడాలి, దానికి మీ ఆయన గారు కూడా సహకరించడం, ఈ విధంగా రావడం. తర్వాత పెళ్లి అయిపోయింది, పిల్లలు పుట్టారు కాబట్టి మన ఎనర్జీ పోయింది అనుకుంటా, కానీ ఎనర్జీ ఇంకా ఎక్కువ ఉంది మహిళలకి. మహిళకి ఉన్న స్ట్రాంగ్నెస్, ఆ పవర్ ఏంటో మీరు చూపించారు. మీకు చాలాసార్లు కంగ్రాట్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ అండి. అయితే మీ దగ్గర ఇప్పుడు ఎమ్మెల్యేగనూరులో క్రైమ్ ఎలాగుంది? మీరు ఈ డిపార్ట్మెంట్కి వచ్చేటప్పుడు మీరు ఎదుర్కొన్న ఛాలెంజ్ ఎలాగున్నాయి? తర్వాత ఈ డిపార్ట్మెంట్కి వచ్చిన తర్వాత ఎదుర్కొన్న ఛాలెంజ్ ఏంటి? ముఖ్యంగా ప్రతి మహిళకి పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ అని ఉంటాయండి.
అంటే పోలీస్ ఆఫీసర్ మగవాళ్ళు అయితే ఒక లైఫ్ ఉంటుంది, మహిళ అయితే ఒకలాగా ఉంటుంది. ఇక్కడికి వచ్చాక డ్యూటీ చేయాలి, ఇంటికి వెళ్ళాక మళ్ళీ తల్లిగా, భార్యగా, అత్త, కోడలుగా అన్ని చేస్తారు. ఈ రెండు ఎలా మేనేజ్ చేస్తున్నారు ఒకటి. నెంబర్ 2, పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చే అమ్మాయిలందరూ కూడా ఇక్కడ ఏదో ఇబ్బంది పడతారని, నైట్ టైం డ్యూటీలు ఉంటాయని, రకరకాల ఇష్యూస్ వస్తాయని కొంతమంది భయపడుతుంటారు. అట్లా వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? మరి ఇంపార్టెంట్ ఏంటంటే ప్రస్తుతం సైబర్ క్రైమ్ నడుస్తుంది కాబట్టి సైబర్ క్రైమ్ విక్టిమ్ కాకుండా ఉండాలంటే ప్రజలు ఏం చేయాలి? ఈ 3 ప్రశ్నలకు సమాధానం చెప్పే ముందు భార్గవ్ గారి కుటుంబ నేపథ్యం ఒక్కసారి వెనక్కి వెళ్దాం. నా పేరు భార్గవి అండి. ప్రస్తుతం ఎమ్మిగ్నూరు డిఎస్పీగా చేస్తున్నాను. మా ఫాదర్ వచ్చేసి జనరల్ ఇన్సూరెన్స్లో చేసేవారు, న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ, తాడేపల్లిగూడెము. ఆయన బ్యాక్గ్రౌండ్ కూడా చాలా నార్మల్ బ్యాక్గ్రౌండ్ అండి. మా గ్రాండ్ ఫాదర్ వచ్చేసి మా తాడేపల్లిగూడెం దగ్గర పల్లెటూరు ఉంది, పెద్ద తాడేపల్లి అని, అక్కడ ఆయన ఆర్ఎంపీ డాక్టర్గా చేసేవారు. ఆయన అక్కడ చాలా ఫేమస్ ఆయుర్వేదిక్ డాక్టర్. మొత్తం ఊరంతా కూడా ఆయన దగ్గరికే వచ్చేవారు మెడిసిన్కి. ఆయన చాలా నిస్వార్థంగా సేవ చేసేవారు. అప్పటికి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చాలా పూర్ అయినప్పటికీ కూడా ఎవరు వచ్చినా కూడా మెడిసిన్స్ ఇచ్చేసేవారు. ఎప్పుడు వాళ్ళు ఎంత ఇస్తే అంత తీసుకోవడం, అంతేగాని డిమాండ్ చేయడం అంటూ ఉండేది కాదు. సో అప్పట్లో ఆయనకి 5 పిల్లలు, మా ఫాదర్ 2 ఆయన. అయినప్పటికీ కూడా ఫ్యామిలీ గడవడం కష్టంగా ఉన్నప్పటికీ కూడా ఆయన అట్లా సేవ దృక్పథంతో ఉండేవారు. ఆయన హస్తవాసి కూడా చాలా మంచిది. సో ఊరంతా కూడా మొత్తం పెద్ద తాడేపల్లి అంటే మొత్తం అంతా కూడా ఆయన దగ్గరే మెడిసిన్ వాడడం కానీ ఏదైనా చాలా రెస్పెక్టబుల్ పొజిషన్లో ఉండేవారు ఆయన. మా ఫాదర్ వాళ్ళు చదువుకునేటప్పుడు కూడా చాలా కష్టాలు పడ్డారు. ఈయన పార్ట్ టైం వర్క్ చేస్తూ అట్లా చదువుకోవడము, అలా అక్కడ నుంచి దాదాపు ఒక 20-30 కిలోమీటర్ రోజు నడిచెళ్ళి చదువుకోవడము అట్లా చేసేవారు. ఇన్స్పైట్ ఆఫ్ దట్ ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ ఫైనల్ గా ఆయన జాబ్ తెచ్చుకున్నారు, గవర్నమెంట్ జాబ్. ఆ టైంలో తాడేపల్లిగూడెం అనగానే మంచి రిచ్ ఫ్యామిలీస్ ఉంటాయి, బాగా అగ్రికల్చర్ ఉంటుంది, సంవత్సరానికి 3 పంటలు అంటారు, రైస్ మిల్స్ ఉంటాయి, ఎక్కువగా మనీ ట్రాన్సాక్షన్ అంతా అక్కడే జరుగుతుంటారు. మరి తాడేపల్లిగూడెం కాదండి మాది, పక్కన తాడేపల్లిగూడెం పక్కన పెద్ద తాడేపల్లి అనే పల్లెటూరు. మీరు చెప్పిందంతా కరెక్టే, తాడేపల్లిగూడెంలో రిచ్ ఫ్యామిలీస్ వాళ్ళు ఉంటారు, కాదనట్లేదు. దాంతో పాటు కూడా మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఉంటారు కంపల్సరీ. సో అక్కడి నుంచి మా ఫాదర్ జాబ్ చేస్తూ జాబ్ రీత్యా మేము తాడేపల్లిగూడెం మా చిన్నప్పుడు షిఫ్ట్ అవడం జరిగింది. ఆ తర్వాత కూడా మా ఫాదర్ ఎప్పుడు కూడా ఆయన చిన్నప్పుడు ఎంతైతే కష్టపడ్డారో, ఎంత కష్టపడినప్పటికీ చదువుకోవాలి అనే ధ్యేయంతో ఎన్ని కష్టాలు ఎదురైనా ఆయన చదువుకుని ఒక గవర్నమెంట్ జాబ్లోకి వచ్చారు. సో మమ్మల్ని కూడా అలాగే బాగా చదివించాలి అని మా చిన్నప్పటి నుంచి మా ఫాదర్ ఒకటే చెప్తూ ఉండేవారండి, మనకి ఆస్తులు అని అంటే మన చదివే మన ఆస్తి అని. నేను పెద్ద అమ్మాయిని, నా తర్వాత ఒక చెల్లెలు ఒక తమ్ముడు ఉన్నారు. మా ఫాదర్కి యాక్చువల్గా మా గ్రాండ్ ఫాదర్ డాక్టర్ కాబట్టి నన్ను కూడా డాక్టర్ చేయించాలి అన్న ఆశ ఉండేది. కాకపోతే నాకు బైపీసీ కంటే కూడా మ్యాథ్స్ అంటే ఇంట్రెస్ట్. సో మ్యాథ్స్ అంటే ఇంట్రెస్ట్తో నేను ఎంపీసీఏ తీసుకుంటాను అని చెప్తే సరే అని మా సిస్టర్ బ్రదర్ ఇద్దరు కూడా మెడిసిన్ ఫీల్డ్ వైపు వెళ్ళారు. సో వాళ్ళిద్దరూ డాక్టర్స్. మా సిస్టర్ వచ్చి ఎండి హోమియోపతి, మా బ్రదర్ వచ్చేసి డిఎం గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్. ఇద్దరు వాళ్ళ ఓన్ క్లినిక్స్ పెట్టుకున్నారు. నాన్ ఓన్లీ బీటెక్ అండి, ఎన్ఐటి వరంగల్ అండి. ఎన్ఐటి వరంగల్ అంటే నేను చిన్నప్పటి నుంచి కూడా ఎడ్యుకేషన్ లో టాప్. నాకు 10th క్లాస్లోనే ప్రతిభా అవార్డు వచ్చింది. 7th నుంచి కూడా తాడేపల్లిగూడెం పక్కన ప్రతిపాడు అని ఊరు, అక్కడ సెయింట్ మేరీస్. ఇంటర్మీడియట్ వచ్చేసి మన గూడవల్లి గౌతమ్ అని ఉండేది అప్పట్లో, గౌతమ్ లో చదువుకున్నా, కేకేఆర్ గౌతమ్, దానిలో చదువుకున్నాను నేను. డిగ్రీ ఇంజనీరింగ్ ఎన్ఐటి వరంగల్. దాని తర్వాత 1 year నేను సాఫ్ట్వేర్ జాబ్ చేశాను మోటరోలా. అంటే క్యాంపస్ సెలక్షన్స్ లో వచ్చేసరికి 1 year మోటరోలా జాబ్ చేశాను. అప్పటికే మా ఫాదర్ యాక్చువల్గా సివిల్స్ రాయాలి అని చెప్పి, అంటే చాలా మంది లేడీ కలెక్టర్స్ని, పోలీస్ ఆఫీసర్స్ని వాళ్ళందరినీ చూసి మెయిన్ ఈ సివిల్స్ రాయాలి, సర్వీసెస్లోకి రావాలి అని చెప్పేవారు. బట్ నేను చెప్పినట్టు మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కాబట్టి నా తర్వాత ఇంకో 2 పిల్లలు ఉన్నారు. సో ఇంజనీరింగ్ అవుతున్నప్పుడు పెళ్ళైందా? లేదండి, ఇంజనీరింగ్ అవుతున్నప్పుడు కాదు, నా తర్వాత ఇంకో 2 పిల్లలు, మా చెల్లెలు తమ్ముడు ఇద్దరు ఉన్నారు. సో ఇప్పుడు అప్పుడు సివిల్స్ కోచింగ్ అంటే ఎప్పటికీ కూడా కొంచెం మనీతో కూడుకున్నదే. సో నేను మళ్ళీ మా ఫాదర్కి అడిషనల్ గా బర్డెన్ కాకూడదు అని 1 year జాబ్ చేశాను. ఈ 1 year జాబ్ కూడా నేను సివిల్స్ కోచింగ్ నా అంతటా నేను పెట్టుకోవాలి అన్న ఉద్దేశంతో నోట్రోల్లో చేసా, హైదరాబాద్ లో 1 year అయిన తర్వాత, ఎగ్జాక్ట్ 1 year తర్వాత సివిల్స్ కోచింగ్ కోసం వచ్చానండి.
అయితే ఫస్ట్ అటెంప్ట్ లో మెయిన్స్ వరకు వెళ్ళాను, ఇంటర్వ్యూకి సెలెక్ట్ అవ్వలేదు. 2 అటెంప్ట్స్ రాశాను, అప్పుడు అవ్వకపోతే దాని తర్వాత ప్యారలల్ గా ఇంకా బ్యాంక్ జాబ్స్ కైనా వెళ్దాము అని చెప్పి ఇదే ప్రిపరేషన్స్ లో బ్యాంక్స్ జాబ్స్ కోసం అప్పుడు పీఓస్ ఉండేది, వాటికి అప్లై చేస్తే 3-4 బ్యాంక్స్ లో వచ్చింది ఒకటేసారి. అవునా? మోటరోలా చేస్తుంటే మన బ్యాంక్ కూడా మోటరోలా వదిలేసిన తర్వాత వదిలేసిన తర్వాత సివిల్స్ కోచింగ్ తీసుకున్నాము. సివిల్స్ కోచింగ్ తీసుకున్నాక 2 సార్లు సివిల్స్ అటెంప్ట్ చేస్తే 2 సార్లు కూడా మెయిన్స్ క్లియర్ అయిపోయింది, ఇంటర్వ్యూకి సెలెక్ట్ అవ్వలేదు, మెయిన్స్ వరకు వెళ్ళాను. దాని తర్వాత ప్యారలల్ గా సివిల్స్ కి చదువుకుంటూనే బ్యాంక్ జాబ్స్ రాసాము. అప్పుడు ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ ఉండేది, ఇప్పుడు పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో కలిసిపోయింది అది. దానిలోనూ ఇండియన్ బ్యాంక్ ఒకటి, ఆ తర్వాత SBI, మూడిట్లో వచ్చిందండి పీఓగా. వస్తే ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ వచ్చేసి మేము అప్పుడు హైదరాబాద్ లో ఉండేదాన్ని, హైదరాబాద్ లో మా ఇంటికి దగ్గరలో ఉంది. సో అందుకని దాంట్లో జాయిన్ అయ్యాను నేను. ఇంటి దగ్గర నుంచి ఈజీగా వెళ్ళరావచ్చు అని. ఇవి రెండు కూడా ఇంకెక్కడిస్తారో తెలియదు. SBI వచ్చినప్పటికీ కూడా దీనిలో జాయిన్ అయ్యాను. అది చేస్తూ RBI ఎగ్జామ్ రాశాను. అప్పుడే గ్రేడ్ B పోస్టులు పడ్డాయి. రాస్తే దాంట్లో వచ్చింది. దానిలో వస్తే అప్పటికి ఓన్లీ 8 months అయింది నేను దానిలో జాయిన్ అయ్యి, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ లో. సో 8 months అయిన తర్వాత అది వదిలేసి RBIకి వచ్చేసాను. RBIలో 5.5 years చేశానండి. RBIలో హైదరాబాద్ లో 4 years చేశాను, 1.5 year ముంబైలో చేశాను. RBIలో చేస్తున్నప్పుడే మళ్ళీ సివిల్స్ రాశాను. RBIలో చేసే ముందు పెళ్ళయింది నాకు. కాదండి, మీరు సాధారణంగా ప్రతి అమ్మాయి కూడా ఉద్యోగం వస్తుంది చాలు అనుకున్న టైంలో మళ్ళీ మీరు చదవడం, మళ్ళీ ఉద్యోగాలు రావడం. అవునండి, నా లైఫ్ లో వెనక్కి తిరిగి చూసుకుంటే ఎక్కువ చదివే ఉంటుంది. ఆల్మోస్ట్ అంతే, నిజంగా అంతేనండి. అలా చదువుతూనే ఉన్నాను. నాకు ఇప్పుడు ఇప్పుడు మీకు బాంబేలో జాబ్ వచ్చింది, RBI అంటే సేఫ్, ఉద్యోగం సేఫ్ ఉంటది, చాలా బాగుంటుందండి. మరి ఎందుకు ఇటు రావాలంటున్నారు? అదే మా ఫాదర్ నన్ను RBIలో చూడాలన్నది ఆయన డ్రీమ్ కాదు, నన్ను సర్వీసెస్ లో చూడాలన్నది ఆయన డ్రీమ్. కేవలం ఆయన ఒక్క కోరిక తీర్చడం కోసం మాత్రమే. అంతవరకు నాకు సివిల్స్ ఇంట్రెస్ట్ లేదు. మా ఫాదర్ చెప్పిన తర్వాత దాన్ని ఇష్టంగా స్వీకరించాను, ఇష్టంగా ఇటువైపు రావాలి అని. కాకపోతే ఎప్పుడో వదిలేసిన సోషల్ అదంతానండి. చిన్నప్పుడు ఎవరికి సోషల్ అంటే ఇష్టం ఉండదు ఆబ్వియస్లీ. 10th అయిపోయిన తర్వాత దీంతో నాకు గొడవ లేదు ఇంకా వదిలేసానని అనుకున్నాను. ఎప్పుడైతే సివిల్స్ కోచింగ్ లోకి వచ్చాక తెలిసిందే అది మొత్తం సోషలే అని. జాగ్రఫీ, ఎకనామిక్స్, తర్వాత హిస్టరీ, పాలిటీ, ఇవన్నీ కూడా కంప్లీట్లీ సోషల్ సబ్జెక్ట్స్. ఆప్షన్ ఏం తీసుకున్నారు? ఆంథ్రోపాలజీ. మీకు RBIలో ఉన్నప్పుడు పెళ్ళైంది, పెళ్ళి అవడం RBIలో జాబ్ రావడం ఒకటేసారి జరిగింది. పెళ్ళైన తర్వాత అంటే పెళ్లికి ముందు మీరు ఏమని చెప్పారు? అప్పటికి RBIలో జాబ్ వచ్చింది, నేను సివిల్స్ ప్రిపేర్ అవుతున్నాను. అబ్బాయికి RBIలో జాబ్ అంటే పెళ్లి చేసుకున్నారు ఆయన. కానీ మళ్ళీ మీరు ఉద్యోగం వచ్చిన తర్వాత రాస్తా ఉంటాను ఏమలేదా? అప్పటికే నేను సివిల్స్ రాస్తున్నానని తెలుసు, RBIలో జాబ్ వచ్చిందని తెలుసు. ఇన్స్పైట్ ఆఫ్ దట్ ఆయన నేను ఎలా ఉన్నా ఆయన యాక్సెప్ట్ చేస్తారు. దట్ ఈస్ మై అడ్వాంటేజ్. ఆయన అంటే హీఈస్ వెరీ బ్రాడ్ మైండెడ్. అప్పటికే నాకు ఇలా RBIలో జాబ్ వచ్చిందని చెప్పాము, నేను ఇంకా జాయిన్ అవ్వలేదు. కాకపోతే జాయినింగ్ డేట్ కూడా జస్ట్ మా పెళ్లికి 1 month ముందు వస్తే నేను వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే నెక్స్ట్ బ్యాచ్ ఇంకొకటి ఉంది, దాని తర్వాత 1 month తర్వాత అని దానికి ఇచ్చారు. సో పెళ్ళైనా వితిన్ 10-15 days నేను జాబ్కి వెళ్ళిపోయాను. మా పెళ్ళైన తర్వాత RBI జాబ్, అది కూడా చెన్నైలో ట్రైనింగ్ అప్పుడు. సో పెళ్ళైన వెంటనే నేను ట్రైనింగ్కి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ రాశాను, మళ్ళీ సివిల్స్ రాశాను. అప్పుడు ఇంటర్వ్యూకి వెళ్ళానండి, ఒక 3 times ఇంటర్వ్యూకి వెళ్ళాను. IRTS వచ్చింది, దాంట్లో రైల్వే ట్రాఫిక్ సర్వీస్ కి సెలెక్ట్ అయ్యాను నేను. మంచిదే కదా అది కూడా. అవునండి, కాకపోతే చెప్పాను కదా అప్పటికి మ్యారీడ్. అది రైల్వే ట్రాఫిక్ సర్వీస్ అనేది సెంట్రల్ సర్వీస్, అది ఎక్కడ ఇస్తారో తెలీదు. మళ్ళీ వేరే చోటుకి వెళ్తే మా హస్బెండ్ అప్పటికి సాఫ్ట్వేర్ ఇంజనీర్. సో అప్పటికి నేను హైదరాబాద్లో RBIలో చేస్తూ ఉంటున్నాను. సో అది ఎక్కడ వస్తుందో తెలియదు, ఇచ్చిన చోట మా హస్బెండ్ జాబ్ ఉంటుందో లేదో తెలియదు. ఇంకా అందుకని మళ్ళీ ఫ్యామిలీ డిస్టర్బ్ అవుతుందని ఆ ఒకే ఒక ఉద్దేశంతో రైల్వేస్ కి వెళ్ళలేదు నేను. ఇంకా అప్పుడు IRTS వచ్చినా కూడా వెళ్ళలేదు. అప్పుడు ఇంకా అనిపించింది సివిల్స్ రాయడం కంటే నేను ఫ్యామిలీ లైఫ్ ఒక సెటిల్డ్ గా ఉండాలనుకుంటున్నాను కాబట్టి స్టేట్ సర్వీసెస్ అయితే స్టేట్ లోనే ఉంటాం కాబట్టి స్టేట్ సర్వీసెస్ రాద్దామని అప్పుడే ఫస్ట్ టైం రాశాను. సివిల్ సర్వీస్ కోచింగ్ దీనికి పనికొచ్చింది. అంటే నేను ఫస్ట్ ఎప్పుడైతే సివిల్స్ కోచింగ్ తీసుకోవాలనుకున్నానో అప్పుడు ఒకసారి తీసుకున్నానండి. ఇంకా తర్వాత బ్యాంక్స్ కానీ RBI కానీ గ్రూప్స్ కానీ ఎక్కడ కోచింగ్ తీసుకోలేదు కాబట్టి ఇప్పుడు దీనికి కరెస్పాండింగ్ మెటీరియల్ తెచ్చుకుని చదువుకోవడమే తప్ప ఇంకెక్కడ మళ్ళీ కోచింగ్కి వెళ్ళలేదు. సో ఆ కోచింగ్ ఆ నాలెడ్జ్ తోటే దీనిలో రాస్తే అప్పుడు దీనిలో DSP వచ్చింది.
డిఎస్పీకి కూడా ఆ, నేను పెట్టలేదండి ఆప్షన్. నేను ఓన్లీ డిప్యూటీ కలెక్టర్కి సిటీఓకి పెడితే మా హస్బెండ్ పెట్టారు. నాకు తెలియకుండా ఆయన పెట్టారు సెకండ్ ఆప్షన్ డిఎస్పీ అని. తీరా చూస్తే సెలక్షన్స్ లో సిటీఓ వస్తుందేమో అనుకున్నాను, నేను డిఎస్పీ వచ్చింది. అప్పటికి నాకు డిఎస్పీ వచ్చిందని తెలిసేసరికి నేను ఆర్బీఐలో జాబ్ చేస్తున్నాను. ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ నాకు అప్పుడు. ఐ వాజ్ క్యారింగ్ అట్ దట్ టైం, డెలివరీ కూడా అవ్వలేదు. అప్పుడు చాలా డైలమా ఉంది. నేను అప్పటికే మేము ముంబై ట్రాన్స్ఫర్ అయిపోయి ముంబై వెళ్ళిపోయాం. 1 year అయింది ముంబై వెళ్ళి. అప్పుడు ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ. నాకు దీనికి వెళ్ళాలో లేదో తెలియదు. పోలీస్ అంటే మీరు అన్నట్టు ఆబ్వియస్లీ అందరు అమ్మాయిలకి ఉండే భయము, టెన్షన్ అంతా మా పేరెంట్స్ కూడా అదే ఫీల్ అయ్యారు. అందులోనే నేను ఎప్పుడూ కూడా నా చిన్నప్పటి నుంచి గ్రౌండ్కి వెళ్ళింది లేదు, ఏ ఎక్సర్సైజ్ చేసింది లేదు. ఎప్పుడు కూడా ఈవెన్ అది గేమ్స్ పీరియడ్ లో కూడా నేను కింద ఎవరో చూడకపోతే పైకి వచ్చి చదువుకునేదాన్ని. క్లాస్ లో కూర్చొని చదువుకునేదాన్ని, హోంవర్క్ చేసుకోవడం, చదువుకోవడం. అంటే ఎప్పుడు అకాడమిక్ గా చాలా టాప్ లో ఉండేదాన్ని అండి. అంటే నాకు ఎంసెట్ ర్యాంక్స్ కానీ ఏఐట్రిబుల్ ర్యాంక్స్ కానీ అవన్నీ చాలా మంచి ర్యాంక్స్ టాప్ లో వచ్చాయి. ఈవెన్ సీఎం గారి దగ్గర నుంచి అవార్డు తీసుకోవడం అన్నీ ఉన్నాయి. కానీ ఎప్పుడు కూడా ఈ డైరెక్షన్ లోకి ఎప్పుడు రాలేదు. ఎప్పుడు అసలు కనీసం రన్నింగ్ చేయడం కానీ ఏది లేదు. అసలు నేను ఎప్పుడు ఏ గేమ్ ఆడలేదు, ఏ స్పోర్ట్ కి వెళ్ళలేదు, ఏం లేదు. ఓన్లీ చదువుకోవడమే. దానిలోనే నాకు ఆనందం ఉండేది అప్పట్లో. మీ హస్బెండ్ ఎందుకు మిమ్మల్ని యూనిఫామ్, ఆయన కూడా యూనిఫామ్ లో చూడాలనుకున్నారా? లేదండి, ఏదో ఒక సర్వీస్, గవర్నమెంట్ సర్వీస్ అని చెప్పేసి. ఆర్డీఓ ఏం పెట్టుకోకుండా మీకు ఆర్డీఓ ఫస్ట్ ఆప్షన్ పెట్టారు. సెకండ్ ఆప్షన్ సిటీఓ నేను పెడితే సిటీఓ థర్డ్ పెట్టి మధ్యలో డిఎస్పీ పెట్టారు. అంటే సిటీఓ కంటే డిఎస్పీ ఇంకా బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో ఆయన పెట్టారు. నాకు చెప్పకుండానే పెట్టారు. ఆ తర్వాత అప్లై చేసేసిన తర్వాత తెలిసింది, సరేలే మనకి ఎలాగో అంతవరకు ఏముందిలే, వచ్చినా మనం తీసుకోం కదా అనుకున్నాను నేను. అప్పటికే ప్రెగ్నెన్సీ కదా, మరి ట్రైనింగ్ అప్పుడు ఇబ్బంది రాలేదండి? అదేమైంది, ప్రెగ్నెన్సీ అంటే 2018 బ్యాచ్ నేను యాక్చువల్ గా. 18 బ్యాచ్ లో రిజల్ట్స్ నేను ఇలా సెలెక్ట్ అయిన తర్వాత ట్రైనింగ్ కి పిలిచేటప్పటికి అప్పుడే జస్ట్ నాకు ప్రెగ్నెన్సీ అయ్యి సిజేరియన్ అయింది. సిజేరియన్ అయ్యి జస్ట్ 2 months అయిందండి ఆపరేషన్ అయ్యి. సో వాళ్ళు అప్పుడు జాయిన్ అయినా కూడా నన్ను ట్రైనింగ్ లోకి తీసుకోలేదు వాళ్ళు. ఈ స్టేజ్ లో మేము తీసుకోము, ఈ హెల్త్ కండిషన్ లో మీరు ఫిజికల్ ఎక్సర్సైజెస్ చేయడానికి అన్ఫిట్ అని చెప్పి తీసుకోలేదు. నెక్స్ట్ బ్యాచ్ కి రమ్మన్నారు. ఆ నెక్స్ట్ బ్యాచ్ వచ్చేసరికి 4 years పట్టింది. ఆ 4 years ఏమి చేయలేదు, నేను ఇంట్లో మా బాబుతోటే ఉన్నాను. ఆ 4 years మళ్ళీ జాబ్ 22. ఇప్పుడు మీరు చెప్పారు కదా ఆదోని డిఎస్పీ గాని, వాళ్ళ బ్యాచ్ లో జాయిన్ అయ్యాను నేను. 4 సంవత్సరాలు ఏం చేశారు? ఏం లేదండి, అదే టైంలో కరోనా వచ్చింది. ఇంకా ఇంట్లోనే ఉన్నా. ఇంకా ఆల్మోస్ట్ ఈ ట్రాన్స్పోర్టేషన్ బోర్ కొట్టలేదంటే ఆల్రెడీ ఆర్బీఐలో పనిచేశారు 4 సంవత్సరాలు, అంటే బాబుతో టైం పాస్ అయిపోయింది. బాబుతో టైం పాస్ అయింది. స్టార్టింగ్ లో కొంచెం డిప్రెస్ అయిపోయాను. అంటే ఫస్ట్ స్టార్టింగ్ లో అంటే నెక్స్ట్ ఇయర్ వచ్చేస్తుంది, అప్పటికి నోటిఫికేషన్ కూడా వచ్చిందండి. నేను జాయిన్ అయిన వెంటనే వీళ్ళది 2022 బ్యాచ్ 2018 నోటిఫికేషన్ వచ్చింది. సో 1 year లో నాకు బాడీ కూడా రికవర్ అవుతుంది, బాబుతో కూడా స్పెండ్ చేయొచ్చు, 1 year లో మళ్ళీ ట్రైనింగ్ వెళ్తాం కదా అన్న ఉద్దేశంలో ఉన్నాము. బట్ ఆ నోటిఫికేషన్ డిలే అవుతూ వచ్చింది. అట్ ద సేమ్ టైం కరోనా వచ్చింది. వచ్చేసరికి వాళ్ళు ఎగ్జామ్ పెట్టలేదు. ఆ నోటిఫికేషన్ కోర్టు కేసులు అవి ఉండి అది బాగా డిలే అయిపోయింది. వాళ్ళ ట్రైనింగ్ వచ్చేసరికి 22 అయ్యింది. మధ్యలో నేను బాబుతో అయితే ఫుల్ టైం స్పెండ్ చేశానండి. అది జనరల్ గా అందరికీ పోలీస్ ఆఫీసర్స్ కి అంత టైం దొరకదు. అది బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అనుకున్నాను. బట్ దేర్ ఆర్ టైమ్స్ నేను కొన్నిసార్లు బాగా డిప్రెస్ అయిపోయి, ఎందుకంటే అదే టైంలో ఆర్బీఐలో నేను నాతో పాటు చేసిన వాళ్ళు ప్రమోషన్ వచ్చి వాళ్ళు ముందుకు వెళ్ళిపోయారు. నేను దానిలోనే రిజైన్ చేసి వచ్చాను. ఇటు ఈ జాబ్ లోకి వెళ్ళలేదు. ఈ జాబ్ లో నాతో పాటు జాయిన్ అయినాను. ఆల్రెడీ 2-3 పోస్టింగ్స్ చేస్తూ ఉన్నారు. అందులో ఎప్పుడు వర్కహాలిక్ గా ఉండేటప్పటికి వాళ్ళు ప్రమోషన్ వచ్చి వాళ్ళు ప్రమోషన్ తీసుకున్నారు. ఇక్కడ వీళ్ళు ఒక 2 పోస్టింగ్స్ చేస్తూ ఉన్నారు. సో నేను ఏమీ చేయట్లేదు. 2018 ఇప్పుడు ఉన్నారు కదండి, అంటే ఇప్పుడు ప్రస్తుతం ఎవరు, మహేష్ అని హిందూపూర్ లో ఉన్నారు వాళ్ళు. హర్షిత అని రైల్వేస్ డిఎస్పీ వాళ్ళ వైఫ్, వాళ్ళ బ్యాచ్ నేను. అవును చేశారు. సో నేను ఇంట్లో ఉండేసరికి చాలా డిప్రెస్ అయిపోయేదాన్ని. అంటే ఎప్పుడు కూడా ఎక్కువ చదువుకోవడము, జాబ్ చేయడం ఏదో ఒకటి చేస్తూ ఉండేసరికి, ఖాళీగా ఉండేసరికి కొంచెం డిప్రెషన్ అనిపించేది. బట్ అట్ ద సేమ్ టైం బాబుతో టైం స్పెండ్ చేశాను అని హ్యాపీనెస్ ఉండేది అనమాట. ఆ తర్వాత 22లో ఎప్పుడైతే వీళ్ళ బ్యాచ్ వచ్చిందో అప్పుడు నేను సెకండ్ టైం మళ్ళీ ప్రెగ్నెన్సీ. అప్పుడు కాకపోతే వాళ్ళు మళ్ళీ ఇండక్షన్ ట్రైనింగ్ ఉంది ఫస్ట్ అని చెప్పేసి నేను 8th month లో ఉండగా ఇండక్షన్ ట్రైనింగ్ తీసుకున్నారు. అప్పుడు ఫిజికల్ దానికి ఎగ్జామ్షన్ ఇచ్చారు. బట్ అప్పుడు కూడా చాలా సఫర్ అయ్యామండి. ఎందుకంటే
మార్నింగ్ 9:30 నుంచి ఈవినింగ్ 5:30 వరకు క్లాసెస్ ఉండేవి. మధ్యలో 1 అవరే లంచ్ బ్రేక్ ఉండేది. అంతసేపు కూర్చోవాలంటే ఆ టైంలో 8th month ఆఫ్ ప్రెగ్నెన్సీ 45 days అని అంటే ఆల్మోస్ట్ 9th month ఎంటర్ అయ్యి 1 week అయిపోయిన తర్వాత నేను ట్రైనింగ్ నుంచి బయటకు వచ్చాను. అక్కడి నుంచి వచ్చిన తర్వాత 1 week లో డెలివరీ అయిపోయింది నాకు. ఆ పీక్ టైంలో వితౌట్ ఎనీ సపోర్ట్ అక్కడ ట్రైనింగ్ కి వెళ్ళడం అనేది కూడా చాలా కష్టం. అంతసేపు అలా కూర్చునే ఉండాలి. కానీ అక్కడ పిటిసి ఒంగోలు ఇప్పుడు ప్రస్తుతం విజయనగర ఎస్పీగా ఉన్న దామోదర్ సార్ ఉన్నారు. అప్పుడు పీటీసీ ప్రిన్సిపల్ గా చాలా సపోర్ట్ చేశారు నాకు. చాలా బాగా చూసుకున్నారు. అప్పుడు ఏ ఇబ్బంది లేకుండా. ఇన్స్పైట్ ఆఫ్ దట్ నాకుండే హెల్త్ ప్రాబ్లమ్స్ ఆ టైంలో అంతసేపు కూర్చోవడం వల్ల కానీ ఉదయాన్నే లేవడం వల్ల కానీ అవి వచ్చాయి కానీ బట్ సంహౌ మేనేజ్ అయిపోయింది. దాని తర్వాత డెలివరీ అయిన తర్వాత మెటర్నిటీ లీవ్ తర్వాత వీళ్ళ బ్యాచ్ లో సెకండ్ సెమ్ లో జాయిన్ అయ్యాను. 2018 తర్వాత జాయిన్ అయ్యి ట్రైనింగ్ అన్ని చూసుకొని 2022లో సెప్టెంబర్ లో జాయిన్ అయ్యామండి దీనికి. ఏది ఇండక్షన్ ట్రైనింగ్ కి. తర్వాత మెటర్నిటీ లీవ్ కి వెళ్ళి మళ్ళీ 2023 మేలో ఈ 22 బ్యాచ్ వాళ్ళు సెకండ్ సెమ్ కి వచ్చినప్పుడు జాయిన్ అయ్యాం. వాళ్ళతో పాటు సెకండ్ సెమ్ లో జాయిన్ అయ్యాను నేను. మీ పాసింగ్ అవుట్ పీరియడ్ 23 వాళ్ళతో అయింది. మీ యూనిఫామ్ చూసి మీ ఫాదర్ గాని మీ హస్బెండ్ ఏమన్నారు? వాళ్ళు కొంచెం ఎక్సైట్ అయ్యారండి. మా ఫాదర్ కి అయితే ఎలా చేస్తానని భయం ఉండేది. తర్వాత ఇప్పుడైతే యాక్సెప్ట్ చేశారు. కానీ అప్పట్లో మాత్రం అదే కదా 2 డెలివరీలు సిజేరియన్ అయిన 2 సిజేరియన్లు ట్యూబెక్టమీ ఆపరేషన్ అయిన తర్వాత 5th month లో వెళ్లాల్సి వచ్చింది. మా పాపకి అప్పుడు 5 months బేబీ. తనకి ఫీడింగ్ బేబీని వదిలేసి మా బాబుకి 4 years పాపకి 5 months ఆ పిల్లల్ని వదిలేసి మా మదర్ దగ్గర వదిలేసి వచ్చేసాను నేను ట్రైనింగ్ కి. ఆ టైంలో వెళ్లాల్సి వచ్చింది. బాధ అనిపించలేదు? చాలా బాధ అనిపిస్తుంది అండి. బాధ అనిపించింది. అట్ ద సేమ్ టైం మా పాపను వదిలేసాను. తనకి నేను ప్రాపర్ కేర్ ఆ టైంలో ఇవ్వలేకపోయాను. అట్ ద సేమ్ టైం మా మదర్ ని ఓవర్ బర్డెన్ చేశాను. మా మదర్ కి కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉంది. ఇన్స్పైట్ ఆఫ్ దట్ ఆమెని ఓవర్ బర్డెన్ చేశాను. చాలా బాధ అనిపిస్తుంది. అదే ఫ్యామిలీ సపోర్ట్ వీళ్ళందరూ నాకు సపోర్ట్ చేయడం వల్లే నేను ఈ రోజు ఈ స్టేజ్ లో ఉన్నాను. మీ బాబు ఏమన్నాడు? పోలీస్ మమ్మీ అంటాడా మమ్మీ అంటాడా? మా బాబుకి అట్లా ఏమున్నదండి. మామూలుగా మదర్ అంటే మదర్, అమ్మ అమ్మ అనే ఉంటాడు. పోలీస్ మమ్మీ అంట లేదు. అంటే తనకి ఊహ తెలిసేసరికి నేను దీంట్లోనే ఉన్నాను కదా. స్టార్టింగ్ లో ఇంటి దగ్గర ఉన్నాను. తర్వాత నేను ట్రైనింగ్ వచ్చేటప్పుడు మాత్రం మా పాపకి ఏం తెలియదు. 5 months బేబీ. మా బాబు మాత్రం చాలా ఏడ్చాడు అప్పుడు, నేను వదిలి ఉండను అని చెప్పి. కానీ ఇంకా ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ? ట్రైనింగ్ పీరియడ్ ఎక్కడ ఇచ్చారు మీకు తెనాలి? ట్రైనింగ్ 1 year అనంతపూర్. ఆ టైంలో చాలా ఇబ్బంది పడ్డాను నేను. ఎందుకంటే ఆఫ్టర్ 2 deliveries వచ్చాను కదా. దట్టు హార్డ్ ఫేస్. అందులో వాళ్ళు సెకండ్ సెమిస్టర్ లో ఉన్నారు, నేను అప్పుడు జాయిన్ అయ్యాను. ఫస్ట్ సెమిస్టర్ లో ఆల్రెడీ కొంచెం వార్మప్ అయ్యి అంతా అలవాటు పడి ఉంటారు కాబట్టి సెకండ్ సెమిస్టర్ లో ఫిజికల్ ఎక్సర్సైజెస్ చాలా హార్డ్ గా ఉంటాయి. వాళ్ళతో పాటు నేను చేయాలని అంటే నేను స్టార్టింగ్ లో చాలా ఇబ్బంది పడ్డాను. అంటే నాకు సివియర్ హెల్త్ ప్రాబ్లం వచ్చింది ఆ టైంలో, ట్రైనింగ్ టైంలోనే. బట్ వాళ్ళు కూడా ట్రైనింగ్ లో కూడా వాళ్ళు కూడా చాలా కన్సన్ట్రేట్ గా ఉన్నారు. అంటే మా కండిషన్ తెలుసు కాబట్టి. ఇన్స్పైట్ ఆఫ్ దట్ మేము కొన్ని రోజులు ఇబ్బంది పడినప్పటికీ కూడా గ్రాడ్యువల్ గా కోపప్ అయ్యి వాళ్ళతో పాటు చేయగలిగాను నేను. సో అప్పుడు అనిపించింది నాకు, ఎప్పుడు కూడా నేను ఎప్పుడు గ్రౌండ్ లోకి వెళ్ళింది లేదు, ఫిజికల్ గా నాకు అసలు స్ట్రెంగ్త్ లేదు అని అనుకునేదాన్ని. సో నాలో ఫిజికల్ పొటెన్షియల్ కూడా ఇంత ఉందని నాకు అప్పుడే తెలిసింది. అప్పుడే అనిపించిందండి, అన్ని మనం అనుకున్నట్టుగానే మన లిమిటేషన్స్ ఉండవు. సిచ్యువేషన్ వస్తే కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచేది ఎవరండి? అంత తీసుకోండి, మీకు మీరుగా పెంచుకున్నారా లేదా సిచ్యువేషన్ ఏమైనా అలా క్రియేట్ చేస్తుందా లేదా ఎవరైనా మోటివేషన్ చేశారా? లేదండి, మోటివేషన్ అనేది మనకి ఎక్స్టర్నల్ గా ఎక్కడా రాదు. మనకి ఏదైనా మన క్లోజ్ రిలేటివ్స్ ఏదైనా మన సపోర్ట్ బాగా డిప్రెస్ అయిన టైంలో వాళ్ళు ఎవరైనా మనం అడిగితే వాళ్ళు ఏమైనా మనం మోటివేట్ చేయడానికి ఏమైనా చెప్తారేమో కానీ మోటివేషన్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ విత్ ఇన్, బయట నుంచి రాదు. ఎస్పెషల్లీ ట్రైనింగ్ టైంలో మనకి ఎవరు సెపరేట్ గా మోటివేట్ చేయరండి అక్కడ. ఎందుకంటే అందరూ ఒకటే మనలాగానే ఉంటారు. సో మీలో మీకు డిప్రెస్ రాకుండా ఆ మోటివేషన్ చేయడానికి ఏం లేదు. బుక్స్ చదివారా? లేదండి, అసలు అంత టైం కూడా ఉండదు మనకి అసలు ట్రైనింగ్ పీరియడ్ లో. ఫుడ్ ఏం తీసుకున్నారన్నప్పుడు? ఫుడ్ వాళ్ళు పెట్టిందే, వాళ్ళు పెట్టిన ఫుడ్ తింటమే, మనకి సెపరేట్ గా ఏం లేదు. ఏమైనా కావాలంటే డ్రై ఫ్రూట్స్. ఎలా వచ్చిందండి అంత కాన్ఫిడెన్స్ లెవెల్ మీకు? ఎలాగైనా సాధించాలి అని పట్టుదల? అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ సిచ్యువేషన్ మనల్ని నడిపించేస్తుంది ముందుకి. బట్ మనం పర్వాలేదు చేయగలము అన్న పాజిటివ్ యాటిట్యూడ్ ఒకటి ఉంటే, ఇంకొకటి నేను చేయలేను, నేను ఎందుకు చెయ్యాలి అని నేను ఎప్పుడూ ఆలోచించలేదండి. చాలా మంది అలా ఉంటారు, చెయ్యగలిగి కూడా చెయ్యరు. సో ఆ టైప్ లో నేను ఎప్పుడు ఆలోచించలేదు. ట్రై చేస్తారు, చాలా ట్రై చేస్తారు. నేను ఎప్పుడు కూడా అది ట్రై చేయలేదు. నాకు జెన్యున్ గా బాగాలేదు అని అంటేనే
నేను రెస్ట్ తీసుకునేదాన్ని, కానీ లేదనంటే మాత్రం అందుకే నేను ఎప్పుడైనా రెస్ట్ అడిగినా కూడా వాళ్ళు ఎవరు కూడా క్వశ్చన్ చేసేవారు కాదు, ఎందుకంటే నా గురించే తెలుసు కాబట్టి. అచ్చా. ఒకసారి నాకు హెల్త్ ప్రాబ్లం వచ్చిన తర్వాత కొన్ని రోజులు వాళ్ళే రెస్ట్ ఇచ్చారు. ఆ తర్వాత నా అంతటి నేను కానీ నేను ఇక్కడి నుంచి చేస్తాను అని చెప్పి నేనే వెళ్ళాను. అంటే లెట్ మీ ట్రై మై లెవెల్ బెస్ట్ అని. అంటే సాధారణంగా మేడం క్వశ్చన్, ఒక యాక్సిడెంట్ అయింది అనుకోండి, ఫిట్నెస్ ఉన్న అమ్మాయికి కోలుకోవడానికి కొంత టైం పడుతుంది, అవన్నీ చేసుకోవచ్చు. కానీ మీరు ఫస్ట్ నుంచి గ్రౌండ్ అలవాట్లేదు మీకు, 2 సార్లు డెలివరీ అయిన తర్వాత ఆ ఎనర్జీ మొత్తం డ్రైన్ అవుట్ పోతుంది. మళ్ళీ ఎనర్జీ తీసుకురావడానికి ఫుడ్ తో పాటు ఆ మోటివేషన్ అవన్నీ, అంటే మీలో మీరే ప్రిపేర్ అయ్యారా? అదే అడుగుతున్నాను. అంతేనండి. ఒకటి, నేను ఎంత హార్డ్ గా ఉన్నా ఇంట్లో వాళ్ళకి చెప్పేదాన్ని కాదు, ఎందుకంటే నేను సెపరేట్ గా హాస్టల్లో ఉండేదాన్ని. మా పిల్లల్ని వాళ్ళే చూస్తున్నారు. ఇప్పుడు నేనే ఇక్కడ కష్టపడుతున్నానని వాళ్ళకి తెలిస్తే వాళ్ళు ఇంకా డిమోటివేట్ అవుతారని ఏదైనా టఫ్ గా ఉన్నా కూడా నాకు నేనే మోటివేట్ చేసుకునేదాన్ని. అంటే ఎప్పుడు కూడా సరే ఈ రోజు ఇంతవరకు పరిగెడితే రేపు వై కాంట్ ఐ టేక్ 1 more స్టెప్ అని చెప్పి ఆ ఒక్క స్టెప్ వేయడానికి ట్రై చేసేదాన్ని. సరే, ఇంకొక విషయం, ఇప్పుడు మీలాంటి సిచ్యువేషన్ చాలా మంది అమ్మాయిలకి వస్తుందండి, చాలా మంది. అటువంటి వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? పాజిటివ్ యాటిట్యూడ్ ఒకటేనండి. నేను ఎప్పుడు అంటే ఛాలెంజెస్ ఉన్నాయి, చాలా ఛాలెంజెస్ ఉన్నాయి, అది చేయగలనో లేదా అని అనుకోలేదు, ఎంతవరకు చేయగలనో ట్రై చేద్దాం అని ఒక్కటే ఆలోచించాను. ఆ ఒక్కటి ఆలోచించడం వల్ల అది నాకు భయంగా అనిపించలేదు. ఫస్ట్ థింగ్, ఇంత పెద్ద పైకి ఎక్కాలి, అక్కడి నుంచి దూకాలి అన్నది ఆ భయం ఎప్పుడు పెట్టుకోలేదు. ఎంతవరకు ట్రై చేయగలనో చేద్దాము అంటే, యాజ్ ఫార్ యాజ్ మై బాడీ పర్మిట్స్, బియాండ్ దట్ చేయమని అయితే ఎవరికి చెప్పనండి. ఎందుకంటే ఒకసారి డ్యామేజ్ అయితే బాడీ మళ్ళీ తిరిగి మళ్ళీ ఒరిజినల్ స్టేజ్కి అయితే రాదు అసలు. అందులో నేను ఆల్రెడీ 2 cesareans అయ్యాయి కాబట్టి నేను తీసుకోవాల్సిన జాగ్రత్తలు చాలా ఉంటాయి. సో ఏదైనా నాకు అది ఇబ్బంది అవుతుంది అన్న దానికి మాత్రం అంత ఎక్సెసివ్ గా ట్రై చేయలేదు. కానీ నేను చేయగలను అన్నిటికీ మాత్రం మిగిలిన అమ్మాయిలతో పాటు చాలా వరకు చేశాను నేను అన్ని. అంటే ఐఎమ్ నాట్ బిహైండ్ సో మెనీ పీపుల్. టాప్ లో ఉన్నానని కాదు, కానీ వన్ ఆఫ్ ద ఫస్ట్ ఫ్యూ మెంబర్స్ లో అయితే ఉన్నాను. ఓకే, కానీ డ్రిల్ ఉంటది, ఎక్సర్సైజ్ ఉంటాయి, తర్వాత పాసింగ్ అవుట్ పెరిగేటప్పుడు గంటలు గంటలు చేయాలి. ఆ ఎనర్జీ అంతా మీరు చేశానండి. అదే అందులో కూడా ఎగ్జామ్షన్ తీసుకున్నారా? లేదు, ఎక్కడ ఎగ్జామ్షన్ తీసుకోలేదు. స్టార్టింగ్ లో నాకు హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు మాత్రం తప్ప మిగిలిన టైంలో ఎక్కడ ఎగ్జామ్షన్ తీసుకోలేదు. ఎప్పుడు కూడా అండి నాకు ముందు నుంచి కూడా వాకింగ్ బాగా అలవాటు అండి. అంటే రన్నింగ్ అయితే ఎప్పుడు చేయలేదు, బట్ ఐ యూస్ టు ట్రావెల్ లాంగ్ డిస్టెన్స్ ఆన్ ఫుట్. ఎక్కువ నడుస్తూ ఉండేదాన్ని. ఫిజికల్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత గుంటూరు డిస్ట్రిక్ట్ ఇచ్చారు ప్రాక్టికల్ ట్రైనింగ్. గుంటూరులోనే ఫస్ట్ ఓల్డ్ గుంటూరు పోలీస్ స్టేషన్ లో చేశాను ఒక 3 weeks. దాని తర్వాత మంగళగిరి రూరల్ లో చేశాను. ఫస్ట్ గుంటూరు రూరల్ పోలీస్ చేశారు. సెంట్రీ దగ్గర ఉంటే మీకు డ్యూటీ ఉంటుంది. అవునండి, అన్ని ఉంటాయి. సెంట్రీ అనగా 8 hours నిల్చోవాలి గన్ పట్టుకొని. అంటే అంత ఉండదండి, 8 hours కాదు, 2 hours కి మారుతూ ఉంటారు, చేంజ్ అవుతూ ఉంటారు. 8 hours షెడ్యూల్, దాంట్లో 2 hours కి మారుతూ ఉంటారు. ఎందుకంటే అంతకంటే అటెన్షన్ స్పాన్ మనిషికి ఉండదు అని చెప్పేసి. 2 గంటలు మీరు సెంట్రీ డ్యూటీ చేశారు? చేసేవాళ్ళం, అన్ని చేసేవాళ్ళం. అంటే అన్నిసార్లు నిలబడ్డం అని కాదు, ఇప్పుడు ఎవరైనా వస్తే వాళ్ళతో మాట్లాడుతూ మూవ్మెంట్ కూడా ఉంటుంది. నైట్ డ్యూటీ కూడా చేశారా అప్పుడు? నైట్ డ్యూటీ కూడా చేసామండి ఖచ్చితంగా. అని మన పిఓపి టైంలోనే చాలా ఎక్కువసేపు నిలబడాల్సి వస్తుంది, కదలకుండా నిలబడాల్సి వస్తుంది. అవును, అవన్నీ చేశాకనే నా మీద నాకు ఇంకా కాన్ఫిడెన్స్ పెరిగింది. అప్పటిదాకా అకాడమిక్ పరంగానే కాన్ఫిడెన్స్ ఉండేది నాకు, ఫిజికల్ గా కాన్ఫిడెన్స్ అక్కడి నుంచే వచ్చింది. పిటిసి అనంతపూర్. అక్కడ తర్వాత ఎక్కడ చూసారు మేడం? ఫస్ట్ ట్రైనింగ్ అయిపోయింది, ట్రైనింగ్ అయిపోయింది. తర్వాత ఎస్ఐ ట్రైనింగ్ అది మంగళగిరి రూరల్ లో. ఓకే, ఆ తర్వాత సిఐ వచ్చేసి తెనాలి. అప్పుడు ఎస్ఐ డ్యూటీస్ అండి, అన్ని కేసెస్ కి ఏదైనా ఇప్పుడు చాలా మంది డెత్ కేసెస్ కానీ యాక్సిడెంట్ కేసెస్ రిపోర్ట్ అవడం, థెఫ్ట్ కేసెస్ రిపోర్ట్ అవడం, వీటన్నిటికీ సీన్ కి వెళ్ళి చూసి వచ్చేదాన్ని నేను. అక్కడే గ్రౌండ్ లెవెల్ ఎక్స్పీరియన్స్ వచ్చింది నాకు. అంటే ఎస్ఐ రోల్ ఏంటి అన్నది క్లారిటీ రావాలి అని అంటే మనకి అవన్నీ చేస్తేనే వస్తుంది. తెనాలి చేసాము. తెనాలి ఎంతకాలం చేశారు? 2 months. ఓకే, తెనాలిలో 2 కేసులు ఉన్నాయి, మంచి కేసులు. మర్డర్ కేసు ఒకటి ఉంటుంది, కిడ్నాప్ పోక్సో కేసు. ఈ రెండిట్లో లీడ్స్ ఏమి వచ్చాయి, నేను నేర్చుకున్నారు. అంటే ఫస్ట్ నేను వెళ్ళిన 1 week మర్డర్ జరిగిందండి. నైట్ చంపేశారు, మార్నింగ్ వచ్చేసరికి ఆ వాకింగ్ చేసే వాళ్ళు చూస్తే తెలిసింది అక్కడ మర్డర్ జరిగిందని చెప్పేసి. కానీ ఇమీడియట్ గా అప్పుడు మొత్తం అంటే ఒక గ్రేవ్ అఫెన్స్ ఏదైనా జరిగినప్పుడు పోలీస్ ఫోర్స్ అంతా కూడా చాలా యునైటెడ్ గా యాక్ట్ చేస్తారండి. అది మాత్రం నేను ఫస్ట్ అక్కడ నేర్చుకున్నాను. అందరూ కూడా దాని మీద కాన్సన్ట్రేట్ చేసి
ముద్దాయిని మనం ట్రేస్ చేయడం జరిగింది ఆ చాలా కేసులో లీడ్ ఏమొచ్చిందండి? అన్ని టెక్నికల్ డీటెయిల్స్, ఉమ్. అన్ని టెక్నికల్ సిడిఆర్స్ కానీ, ఆ తర్వాత ఎందుకు చుట్టుపక్కల చంపాడండి ఆయన? వాళ్ళకి కొంచెం ఇద్దరు యాక్చువల్గా చెప్పాలంటే చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అండి. అతను ఇతన్ని చంపాడు అంటే ఎవరు నమ్మలేదు అసలు ఫస్ట్. ఎందుకంటే ఎప్పుడు చూసినా వాళ్ళిద్దరు కలిసి తిరిగేవారు. అట్లా కాకపోతే ఇతని దగ్గర కొంత అప్పు తీసుకున్నాడు ఇంతకు ముందు. ఆ అప్పు తీసుకున్న తర్వాత కూడా ఇతను తీర్చకపోవడంతో ఈ అబ్బాయి, చనిపోయిన అబ్బాయి హైదరాబాద్లో చేసేవారు, ఇతను తెనాలిలోనే ఉండేవాడు. వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే ఇతను చంపాలని ప్లాన్ చేసుకున్నారండి. ఎందుకంటే మెయిన్ మోటివ్ వీళ్ళ వైఫ్ని తిట్టేవాడు, వల్గర్గా మాట్లాడేవాడు అని. అది ఇతను జీర్ణించుకోలేకపోయాడు. డబ్బులు ఇవ్వకపోతే మీ వైఫ్నైనా రమ్మను నా దగ్గరికి అన్నట్టు మాట్లాడేవాడు. దానివల్ల బాగా అదే గ్రడ్జ్ పెంచుకున్నాడు. వచ్చినప్పుడు ఫ్రెండ్లీగానే ఉంటున్నాడు, బట్ హీఈస్ వెయిటింగ్ ఫర్ అన్ ఆపర్చునిటీ టు కిల్ హిమ్. ఎప్పుడైతే వీళ్ళిద్దరూ బయట డ్రింక్ చేయడానికి వెళ్ళారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పాడు నేను అతనితో వెళ్తున్నాను అని చెప్పి. సో మనకు అక్కడి నుంచే లీడ్స్ వచ్చాయి. అతనితో వెళ్లే ముందు ఇలా అతనితో పాటు ఈ నైట్ ఇక్కడే ఉంటాను, రేపు మార్నింగ్ వస్తానని చెప్పాడు. తర్వాత రాలేదు. అంటే వీళ్ళు రాలేదు, వీళ్ళు వెయిట్ చేయలేదు. వీళ్ళు ఎర్లీ మార్నింగే మనకి ఆ పక్క నుంచి ఎవరో వెళ్తున్న వాళ్ళు చూసి చెప్తే వీళ్ళు కూడా తర్వాత ఇతను ఎవరు అని చెప్పి మొత్తం అన్ని డీటెయిల్స్ తీసుకుంటే వాళ్ళు వచ్చి నైట్ ఇతని దగ్గర ఉన్నామని చెప్పారు అని చెప్పేసి మొత్తం మనకు అట్లా లీడ్స్ అయితే వచ్చాయి. అతని దగ్గర ఉంటారన్నా కూడా వీళ్ళు సస్పెక్ట్ ఎందుకు చేయలేదంటే వాళ్ళు ఆల్మోస్ట్ 10 years నుంచి థిక్ ఫ్రెండ్స్. అలాంటి అతను ఈ అబ్బాయిని చంపుతాడని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో అక్కడ మనకి అతన్ని ముద్దాయి దొరికిన తర్వాత అతను కన్ఫెస్ చేసినప్పుడు తెలిసింది మనకి అది ప్రీ ప్లాన్ మర్డర్. ముందు నుంచి వచ్చినప్పుడల్లా ఎప్పుడు ఛాన్స్ దొరికితే అప్పుడు చంపేద్దాం అన్నట్టుగా కత్తి కూడా 2 సంవత్సరాల క్రితం కొనుక్కుని అతను పెట్టుకుని ఉన్నాడు ఇంట్లో. ఎందుకండి ఆ రోజు అంత ప్రోక్ ఏమైంది ఇక్కడ ఆ రోజు? ఇది కంటిన్యూస్ గా వాళ్ళ వైఫ్ ని అనడము, వాళ్ళ ఇంట్లో వాళ్ళని లేడీస్ ని తిట్టడంతో ఆయన జీర్ణించుకోలేకపోయాడు. ఆ రోజు కూడా అదే టాపిక్ వచ్చిందా? అతను ముందే చంపుతాను ప్లాన్ చేసుకుని వెళ్ళాడండి. మళ్ళీ దీని మీద ప్రొవోకేట్ చేసేసరికి మళ్ళీ అతను ఆ టాపిక్ తెచ్చాడు. తేవంగానే అదే ఎక్స్క్యూజ్ చూపించి చంపేశాడు. బట్ ఆయన చెప్పకపోయినా కూడా చంపేవాడే. ఎందుకంటే ముందే ప్లాన్డ్ గా ఇంటికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని కత్తి తీసుకుని వచ్చి వెళ్ళి చంపాడు. అదంతా ఆయన కన్ఫెషన్ లో తేలింది మనకి. ఎట్ ద సేమ్ టైం మనకి రిలేటెడ్ CCTV ఫుటేజెస్, CDR అన్ని కూడా వచ్చాయి. సో ఆ విధంగా అతను ట్రేస్ చేయడం జరిగింది. అప్పుడు ఆ కేసు ప్రస్తుతం ట్రయల్లో ఉందండి? ట్రైల్లో ఉందండి ప్రస్తుతానికి. కానీ అక్కడ ఆ మర్డర్ కేసులో ఒక ప్రొఫెషన్ ఆఫీసర్ ఏం నేర్చుకున్నారు మీరు అక్కడ? అదే చాలా మీరు చెప్తారు, కేసును కరెక్ట్ గా చూపించడం, చార్జ్ షీట్ కరెక్ట్ ప్రాపర్ గా వేయడం, విట్నెస్ కరెక్ట్ గా తీసుకోవడం, కన్ఫెషన్ రేట్ కరెక్ట్ గా తీసుకురావడం, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఎవరు మీకు అప్పుడు నేర్పారు? అంటే అక్కడున్న CA గారు, అప్పుడు బెల్లం శ్రీనివాసరావు గారు ఆయన CA గారు ఉన్నారు, అప్పుడు DSPగా జనార్దన్ రావు గారు ఉన్నారు. వాళ్ళే నాకు మొత్తం దీంట్లో ఎలా చేయాలి అన్నది అంతా. యాక్చువల్ గా అయితే అక్కడ CA గా చేయాల్సిన కేసు అది. నేను CA చార్జ్ గా అక్కడ ట్రైనింగ్ లో ఉన్నాను కాబట్టి నేను చేశాను. కాకపోతే దాంట్లో రైట్ ఫ్రమ్ డే 1 ఆ కేసులో ఏది చేసినా ఇంక్లూడింగ్ CDతో సైతం డాక్యుమెంట్ రెడీ చేసింది కూడా నేనే చేసుకున్నాను. సూపర్. మొత్తం ఫస్ట్ ఎక్స్పీరియన్స్ లోనే మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఫస్ట్ అంటే ఏ కేసు చేసినా నేనే చేసుకునేదాన్ని. ట్రైనింగ్ లో ఎన్ని కేసులు చేసినా, ఇప్పుడు ఎస్ఐగా ఉన్నప్పుడు కూడా కొన్ని డెత్ కేసులు, హ్యాంగింగ్ కేసులు, యాక్సిడెంట్ కేసులు అవన్నీ నేను చేశాను. అవన్నీ కూడా నేనే CD చేసుకునేదాన్ని డాక్యుమెంట్ తో సైతం, ఇంక్లూడింగ్ వాళ్ళు చెప్పింది రాసుకోవడం, ఆ తర్వాత నా ఓన్ వర్షన్ నేను రాసుకోవడం, అన్ని కూడా నేనే చేసుకున్నాను. అదే యాక్సిడెంట్ కేసులో మీరు చేశానంటున్నారు కదా, సాధారణంగా యాక్సిడెంట్ కేసులో మీ వాళ్ళకి ఒక ఫార్మాట్ ఉంటుందండి. నిర్లక్ష్యంగా, నిర్లక్ష్యంగా, అతి వేగముగా, మద్యం సేవించి, ఇదే కంటెస్ట్ ఎప్పుడు రాస్తుంటారు. మీరు అదే తీసుకొచ్చారా, లేదు దాన్ని ఏమైనా మాడిఫికేషన్ చేసుకొచ్చారు? అంటే అక్కడున్న ఎవిడెన్స్ ని బట్టి ఉంటుందండి మనకి. ఇప్పుడు నేను చేసిన యాక్సిడెంటల్ కేసులో మీరు చెప్పినట్టు రాంగ్ రూట్ లో వచ్చారు, ఫాస్ట్ గా వచ్చాడు, హార్న్ వేసినా కూడా పక్కకు జరగలేకపోయాడు కాబట్టి అలానే ఛార్జ్ చేస్తాము. బట్ ఎందుకంటే ఆ సెక్షన్ లో ఉన్న కంటెంట్స్ రావాలి కాబట్టి రాస్తారు. బట్ మోస్ట్లీ అవన్నీ కూడా కరెక్టే ఉంటాయి. సో నేను అక్కడ చేసుకునేది నాకు ఇక్కడ ఉపయోగపడింది. సో దీంట్లో రైట్ ఫ్రమ్ ఇంక్వెస్ట్ మొత్తం అన్ని కూడా నేనే రాసుకున్నాను. నేను చేత్తో కూడా రాశాను దాంట్లో. సో అదంతా కూడా నాకు ఎక్స్పీరియన్స్ చాలా బాగా పనికొచ్చింది. మర్డర్ కేసు తర్వాత ఇంకో కేసు పోక్సో కేసు అది ఫస్ట్ అమ్మాయి మిస్సింగ్ కేసు ఇచ్చారు మనకి. ఆ తర్వాత అమ్మాయిని ట్రేస్ చేసిన తర్వాత తెలిసింది ఏంటంటే అమ్మాయి వేరే అబ్బాయి చెప్పిన మాటలు నమ్మేసి వెళ్ళిపోయింది, తర్వాత సెక్షువల్ అఫెన్స్ కూడా జరిగింది అమ్మాయి మీద అని చెప్పేసి. సో అమ్మాయి ట్రేస్ చేసిన తర్వాత చూస్తే అబ్బాయి ఆల్రెడీ మ్యారీడ్, మాయ మాటలు చెప్పి తీసుకెళ్లాడు. ఆ తర్వాత ఒక 2-3 days తర్వాత మళ్ళీ ఇంటి దగ్గరలో ఎక్కడో వదిలేసి వస్తే ఈ అమ్మాయి వచ్చింది.
ఈ అమ్మాయి వచ్చిన తర్వాత వాళ్ళ 2 days తర్వాత వాళ్ళ ఇంటికి వస్తే వాళ్ళ పేరెంట్స్ మనకి తీసుకొచ్చి చెప్పారు. కాకపోతే అమ్మాయిని మాట్లాడినప్పుడు, ఇప్పుడు నేను లేడీ ఆఫీసర్నే కాబట్టి నాతో మాట్లాడినప్పుడు తెలిసింది ఆ అమ్మాయి మీద ఇలాగా అఫెన్స్ అవి జరిగింది అని చెప్పేసి. తర్వాత ఇమీడియట్ గా మళ్ళీ అతను అబ్స్కాండింగ్ లో ఉన్నాడు అప్పటి నుంచి. అంటే ఈ అమ్మాయి మీద మిస్సింగ్ కేసు పెట్టారని తెలుసుకుని తీసుకొచ్చేసాడు. తీసుకొచ్చిన తర్వాత అబ్బాయి అబ్స్కాండింగ్ లో ఉంటే మళ్ళీ ఆ టెక్నికల్ డీటెయిల్స్ ఆధారంగా మనకున్న ఇన్ఫర్మేషన్ బేసిస్ మీద అబ్బాయిని అరెస్ట్ చేసి మళ్ళీ రిమాండ్ పెట్టడం జరిగింది. దాంట్లో మరి అమ్మాయి ఒప్పుకుందా? ఈ ఎవరండి? అమ్మాయికి తెలియదు కదా. అమ్మాయి పెళ్లి చేసుకోలేదు. పెళ్లి చేసుకున్న అబ్బాయితో పాటు తీసుకుని వెళ్ళాడు అబ్బాయి మాయ మాటలు చెప్పి. వాడికంటే వాడు పెద్దోడా? పెద్దోడేనండి అబ్బాయి. వాడు మేజర్ ఓకే. ఈ అమ్మాయి ఒప్పుకుందా? అంటే ఈ అమ్మాయి విల్లింగా పోక్సోలో విల్లింగ్ అయినా తప్పదు. నమ్మేసే తీసుకెళ్లాడు. విల్లింగ్ గానే వెళ్ళింది ఈ అమ్మాయి. ఏదో అబ్బాయి బాగా చూసుకుంటాడు అది ఇది అని చెప్పేసి విల్లింగ్ గా వెళ్ళింది. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అఫెన్స్ అయితే జరిగింది. అంటే నేను ఎలాగో పెళ్లి చేసుకుంటాను అని నమ్మించి అఫెన్స్ జరిగింది. దాని తర్వాత మళ్ళీ ఇంటి దగ్గర వదిలేసి, ఇంటి దగ్గర అంటే ఇంటి దగ్గర కాదు, దగ్గరలో ఎక్కడో ఒక చోట వదిలేసి అబ్బాయి ఎస్కేప్ అయిపోయాడు. ఆ తర్వాత ఈ అమ్మాయి వచ్చింది, అప్పటికి నమ్ముతూ ఉంది అతన్ని. కానీ తర్వాత మనము మాట్లాడినప్పుడు ఏమ్మా ఆ అబ్బాయి ఆల్రెడీ మ్యారీడ్, మరి ఇట్లా నిన్ను నిజంగా ఇష్టపడేవాడైతే ముందే చేసుకోవాలి కదా, అందులో నువ్వు ఇంకా చిన్న అమ్మాయివి అని మనం బాగా కౌన్సిలింగ్ ఇస్తే అప్పుడు రియలైజ్ అయింది ఆ పాప నన్ను మోసం చేశాడు అని చెప్పి. బట్ ఎనీహో కన్సెంట్ అనేది నో కన్సెంట్ పోక్సో కాబట్టి. ఇప్పుడైతే ప్రస్తుతం అది కూడా ట్రయల్లో ఉందండి. అక్కడ నుండి ఫస్ట్ పోస్టింగ్ ఇక్కడే. ఓకే. ఎమ్మిగనూరు అనగానే ఒకప్పుడు ఫ్యాక్షన్ ఏరియా. మరి భయపడ్డారా? లేదు బాగానే చూస్తాం సంగతి తెలుసుకుందాం వచ్చారా? అంటే నాకు దాని గురించి అంత ఆలోచించలేదండి. పోస్టింగ్ వచ్చింది, జాయిన్ అయ్యాను. ఫస్ట్ ఈ పోస్టింగ్ లో రాగానే వచ్చిన ఛాలెంజ్ ఏముందండి? అంటే ఒకప్పుడు ఫ్యాక్షన్ ఇప్పుడు లేదు. పక్కనే రాఘవేంద్ర స్వామి టెంపుల్, మంచి టెంపుల్ ఉంటది. నేను రాగానే ఆరాధనోత్సవాలు జరిగాయి మంత్రాలయంలో. ఆరాధనోత్సవాలు అని ఫస్ట్ అదే హెవీ బందోబస్తు. అదే సేమ్ టైమ్ మాకు ఇక్కడ కౌతాలం కూడా ఉంది. కౌతాలంలో ఉరుకుంద స్వామి టెంపుల్ ఉంది. అక్కడ కూడా శ్రావణ మాసం ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. అవి కూడా చాలా హెవీ క్రౌడ్స్ వస్తారు అక్కడ ఇక్కడ కూడా. అది నాకు ఫస్ట్ పోస్టింగ్ కాబట్టి అదే కొంచెం ఛాలెంజింగ్ అనిపించింది. బట్ మా ఎస్పీ గారి సపోర్ట్తో, తర్వాత ఇక్కడ అదర్ డిఎస్పీస్ కూడా చాలా సపోర్ట్ చేశారు. అందుకని మన ఫస్ట్ పోస్టింగ్ కాబట్టి ఖచ్చితంగా వాళ్ళందరూ మనకి అంతకుముందు ఎక్స్పీరియన్స్ ఉండదు కాబట్టి ఎస్పీ గారు అయితే చాలా సపోర్టివ్గా ఉంటారండి మాకు ఇప్పటికీ కూడా. బాగా సపోర్ట్ చేస్తారు. ఎప్పుడైనా రిక్వైర్డ్ గైడెన్స్ ఇస్తారు. అట్ ద సేమ్ టైం మనకి ఏమైనా అవసరం అయితే స్ట్రెంత్ కూడా బయట నుంచి పంపిస్తారు. సో ఆ విధంగా కంప్లీట్ చేసాము. ఆ తర్వాత ఇమీడియట్ గా నేను వచ్చి 1 month కూడా కాలేదు వినాయక చవితి అన్నది డెఫినెట్లీ మేజర్ బందోబస్తు ఉంటుంది ఎక్కడైనా కూడా. అది ఇక్కడ ఎమ్మిగనూరులో అయిపోయిన తర్వాత మళ్ళీ ఆదోని వెళ్ళాము, అక్కడి నుంచి కర్నూలు చేసాము. దాని తర్వాత ఇమీడియట్ గా దసరా ఫెస్టివల్, ఆ తర్వాత ఇంకా దీపావళి అవన్నీ వస్తూ ఉన్నాయి. ఆ తర్వాత మాకు రీసెంట్ గా అయితే నీలకంఠేశ్వర స్వామి జాతర ఎమ్మిగనూరులో చాలా ఫేమస్. ఆ జాతర మొన్న రీసెంట్ గానే కంప్లీట్ అయింది. అది కూడా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిందండి. మీరు వచ్చిన తర్వాత డబుల్ మోట్ ఒకటి జరిగింది. అవును, అదే రోజు జరిగింది. నీలకంఠేశ్వర స్వామి జాతర రోజునే జరిగింది. యాక్చువల్ గా అది కూడా ఇంతకు ముందు 2 years బ్యాక్ జరిగిన మర్డర్ కి ఇది అసలు ఫ్యాక్షన్ అనేది కాదండి. దీనికి మనం ఫ్యాక్షన్ అని పెట్టలేము. ఎందుకంటే అసలు మోటివ్ కూడా ఆ ఊరు ఎప్పుడు కూడా అంతకు ముందు కందనాతిలో జరిగింది. ఇది యాక్చువల్గా చాలా పీస్ఫుల్ ఏరియా. ఇక మేజర్ కమ్యూనిటీ వచ్చేసి బోయాస్. ఫస్ట్ 2024లో ఫిబ్రవరిలో జరిగింది అని చెప్పేసి తెలిసింది. దాంట్లో ఏంటంటే ఒక వీధిలో నార్మల్ పబ్లిక్ ట్యాప్ ఉంది, మున్సిపల్ ట్యాప్. ఆ ట్యాప్ లోంచి ఆ వాటర్ అందరూ పట్టుకుంటూ ఉన్నారు. ఇద్దరు ఇల్లు కట్టుకుంటున్నారు కొత్తగా, వాళ్ళిద్దరు బ్రదర్స్. ఆ ఇల్లు కూడా కొంచెం రోడ్డు మీదకి వచ్చేలా కట్టారు. రోడ్ మీదకి వచ్చేలా కట్టేటప్పటికి టర్నింగ్ తీసుకోవడానికి ఇబ్బంది అవుతుంది అక్కడ. ఆ రోడ్స్ అన్ని విలేజ్ రోడ్స్ చిన్నగా ఉంటాయి. అండ్ మోర్ ఓవర్ ఈయన ఏం చేసేవారంటే ఆ పబ్లిక్ ట్యాప్ లోంచి వాటర్ తీసి ఇల్లు తడపడానికి, క్యూరింగ్ కి దానికి వాడేవారు. సో వీళ్ళకి మిగిలిన వాళ్ళకి నీళ్ళు తక్కువయ్యేవి. సో ఇది ప్రొలాంగ్డ్ గా జరిగేసరికి వాళ్ళందరూ వీళ్ళ దగ్గరికి అడగడానికి వెళ్ళారు. అడగడానికి వెళ్ళినప్పుడు జరిగిన ఘర్షణలో పక్కన ఏదో గరిటె ఉంటే దాంతో తల మీద కొట్టేసరికి సివియర్ ఇంజరీస్ అయ్యి హాస్పిటల్ అడ్మిట్ అయిన తర్వాత ఒక ఇద్దరు చనిపోయారు. అసలు గొడవ జరగడమే అది. అక్కడ దాంట్లో పెద్ద ఇష్యూస్ లేవు, ఏం లేవు. ఇళ్ళ ఫస్ట్ లేడీస్ గొడవ స్టార్ట్ అయిన తర్వాత జెంట్స్ ఇన్వాల్వ్ అయ్యారు, దాంట్లో చనిపోయారు వాళ్ళు. అసలు ఫ్యాక్షన్ అని కాదు, ఏం కాదు. ఆ తర్వాత ఆ ముద్దాయిలకి రిమాండ్ పెట్టారు. తర్వాత వాళ్ళు చాలా సంవత్సరాలు మొన్నటి దాకా కూడా వాళ్ళు ఊర్లో లేరు. మొన్న దసరాకి వాళ్ళకి అక్కడ జాతర జరుగుతుంది, అమ్మవారి జాతర. ఆ టైంలో వచ్చారు.
అప్పటికే మనము హెవీ పోలీస్ బందోబస్తు ఉంది, పికెట్ అన్ని నడుస్తూ ఉన్నాయి. మొన్న ఆ రోజు వాళ్ళు పొలంకి వెళ్తూ ఉన్నప్పుడు ఎదురుగా ఈ వీళ్ళిద్దరు అపోనెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఒకళ్ళు కంప్లైంట్, ఇంకొకటి అక్యూజ్డ్, ఏది 24 కేసులో. వాళ్ళు ఇప్పుడు వస్తున్నప్పుడు ఒకరికొకళ్ళు ఆటో ఎదురైతే నువ్వు తీయంటే నువ్వు తీయ అనే టైంలో ఇదిగో వీళ్ళు మనల్ని చంపేసి కూడా ఇంకా హై హ్యాండెడ్ గా ఉన్నారు, వాళ్ళు తగ్గట్లేదు అన్నట్టుగా గొడవ స్టార్ట్ అయింది వాళ్ళకి. గొడవ స్టార్ట్ అయ్యి వీళ్ళు మళ్ళీ మన మీదకి వస్తున్నారు, మళ్ళీ చంపుతారా ఏంటి అన్నట్టు అప్పటికప్పుడు ప్రొవోక్ అయిపోయి, అప్పటికప్పుడు అందరూ అక్కడక్కడే వాళ్ళే కదా, అప్పటికప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు ఏవే వెపన్స్ ఉంటే తీసుకొచ్చేసి అతన్ని అటాక్ చేస్తారు ఫస్ట్ పర్సన్ని. కానీ అతను సంభవం ఎస్కేప్ అయ్యాడు. ఎస్కేప్ అయిన తర్వాత ఇంట్లో ఉన్న అతన్ని, పొలంలో ఉన్న అతన్ని వీళ్ళు వెళ్ళి చంపారు. అంటే రీజన్ 2024 24దే. నల్లా పంచాయతీ. అంతే. అప్పుడు చంపారు కదా, ఇప్పుడు కూడా మా మీద ఇంత హై హ్యాండెడ్ గా ఉన్నారు వీళ్ళు అని. ఈ ట్రాక్టర్స్ అది ఎదురుబదురుగా వచ్చినప్పుడు జరిగిన ఇష్యూ అది. అది ముందు ప్రీ ప్లాన్డ్ కాదు, ఏం కాదు. అది జస్ట్ అప్పుడు ఆ సడన్ ప్రొవకేషన్ లో వాళ్ళు వచ్చి, అంటే అప్పుడు అలాగే చంపేశారు, ఇప్పుడు కూడా మమ్మల్ని అలాగే చంపుతారా ఏంటి, ఎప్పుడు కూడా మేము ఇలా లూజింగ్ ఎండ్ లోనే ఉన్నాము అని చెప్పి, అది కూడా కరెక్ట్ గా ఇప్పుడున్న ఎక్యూజ్డ్ ఇళ్ళ దగ్గర జరిగింది. సో ఇమీడియట్ గా గ్యాదర్ అయిపోయారు వాళ్ళు. ఇమీడియట్ గా గ్యాదర్ అయిపోయి వాళ్ళ అంటే అందరూ కూడా ఫార్మర్సే కదా, అక్కడ అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్ ఉంటాయి కదండి, అవి తీసుకుని వచ్చేసారు. అవి తీసుకుని వచ్చి దాంతో అటాక్ చేశారు. వస్తుంది కదండి. ఇప్పుడు అంటే ఫ్యాక్షన్ అంటే ఒకప్పుడు విలేజ్ లో డామినేషన్ కోసము దానికోసం చేశారు. 24లో జస్ట్ ఈ పంచాయతీ జరిగింది. ఇప్పుడు వీళ్ళు మళ్ళీ మమ్మల్ని చంపుతారా అన్న ఉద్దేశంలో పట్టుకుని వచ్చేసి కొట్టేసుకున్నారు. దొరికారండి. విత్ ఇన్ 3 days. మనం 5th జరిగితే 8th కల్లా మనం వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ పెట్టాము. 12 మందిని అప్పుడు పెట్టాము. ఇంకొక 2-3 days లో మిగిలిన ఇంకో 13 మంది, టోటల్ 25 members ని రిమాండ్ పెట్టాము. మీరు ఎంఎన్ గారు చార్జ్ తీసుకున్న తర్వాత మీ సబ్ డివిజన్ లో ఒక పోలీస్ స్టేషన్ కి ది బెస్ట్ పోలీస్ అవార్డు వచ్చింది. అవునండి. అది ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది? పెదకడ్పూర్ పోలీస్ స్టేషన్ లో ఈ జస్ట్ ఈ మర్డర్ జరిగిన ఒక 3-4 days లోనే వచ్చింది. కాకపోతే కాకపోతే దానికి అదే అవార్డు అయితే అప్పుడు వచ్చిందండి. దాని ప్రాసెస్ ఎప్పటి నుంచో స్టార్ట్ అయింది. నేను వచ్చిన తర్వాతనే వాళ్ళు విజిట్కి వస్తున్నారు అని చెప్పి తెలిసింది. అది ఎప్పుడు అరౌండ్ సెప్టెంబర్లోనో ఇప్పుడు వాళ్ళు విజిట్కి వచ్చారు పోలీస్ స్టేషన్కి. వచ్చారు. అక్కడ మెయిన్ వాళ్ళు చూసింది ఏంటంటే పబ్లిక్ రిసీవింగ్ ఎట్లా ఉంది, మనం పబ్లిక్కి మినిమం ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నామా, అంటే సీటింగ్ అరేంజ్మెంట్ కానీ, ఇప్పుడు కొంతమంది డిఫరెంట్లీ ఏబుల్డ్ పీపుల్ ఉంటారు, వాళ్ళకి రావడానికి ర్యాంప్ సౌకర్యం ఉందా, కూర్చోవడానికి అరేంజ్మెంట్స్ ఉన్నాయా, ఆ తర్వాత ఇంపార్టెంట్ నెంబర్స్, ఎమర్జెన్సీ నెంబర్స్ కానీ, అది ఎపీల్ అంటే ఫస్ట్ ఎపీల్, సెకండ్ ఎపీల్ ఆర్టీఐలో ఉంటే ఆ నెంబర్స్ కానీ అవన్నీ డిస్ప్లే చేస్తున్నామా లేదా, CCTVNess అనేది మాకు అప్లికేషన్ ఉంటుంది, దానిలో రెగ్యులర్గా అప్లోడ్ చేస్తున్నామా లేదా, ఫస్ట్ ఎయిడ్ ఎలా ఉంది, ప్రివెంటివ్ మెజర్స్ ఎలా ఉన్నాయి, మెన్కి ఈ మెస్ క్వాలిటీ కానీ అవన్నీ ఎట్లా ఉన్నాయి, చుట్టూ గ్రౌండ్ ఉందా లేదా, మెన్కి ఫిజికల్ యాక్టివిటీస్కి ఉన్నాయా లేదా, ఇట్లాంటివన్నీ తీసుకుని పోలీస్ స్టేషన్ నీట్గా ఉందా లేదా, స్టాఫ్ ఎలా ఉన్నారు, ఇవన్నీ తీసుకుని ఆ ఆస్పెక్ట్స్ లో వాళ్ళు పెదకడ్పూర్ అండి డీజీ గారు ఇచ్చారు. ఎప్పుడు అరౌండ్ జనవరి 10th, 11th, 9th ఎప్పుడు మేము వెళ్ళి విజయవాడకి వెళ్తే మా ఎస్పీ గారికి మాకు అందరికి కూడా డీజీపీ గారు అవార్డు ఇవ్వడం జరిగింది, సర్టిఫికెట్ ఇచ్చారు. ఓకే, ఈ రెండు కాకుండా ఎంఎన్ గారిలో మీ మార్క్ ఏముందండి? ఇంకా మార్క్ అంటే జనాలు ప్రజలను అడిగితే తెలుస్తుందండి. నేను వచ్చిన తర్వాత విజువల్ పోలీసింగ్ ప్రాక్టీస్ ఇస్తారా, టెక్నాలజీ పోలీసింగ్ ప్రాక్టీస్ ఇస్తారా? అంటే రెండు ఉంటాయండి కంపల్సరీ. ఎందుకంటే ఇక్కడ మనము గుంటూరు అటు సైడ్ ఏరియాస్ చూసుకుంటే కొంచెం డెవలప్డ్ అండి. నా చిన్నప్పుడు అటువైపు ఏరియాస్ ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఇక్కడికి అట్లానే ఉన్నాయి. ఇప్పుడు ఎస్పెషల్లీ కోసిగి, కౌతాలము ఇటువైపు ఏరియాస్ తీసుకుంటే ఆ మండలాలన్నీ కూడా చాలా బ్యాక్వర్డ్. పిల్లలు చాలా వరకు చదువుకోరు, అందరూ సుగ్గికి అని చెప్పి మైగ్రేట్ అయ్యి వెళ్ళిపోతూ ఉంటారు. ఇక్కడ వాళ్ళకి లైవ్లీహుడ్ ఫెసిలిటీస్ అట్లనే ఉన్నాయి. అంటే ఆల్మోస్ట్ రెయిన్ ఫెడ్ క్రాప్సే. ఆ క్రాప్ ఉన్నప్పుడు మాత్రం ఇక్కడ ఉంటారు. అది అయిపోయిన తర్వాత, క్రాప్ ఈల్డ్ అయిపోయిన తర్వాత మెజారిటీ ఆఫ్ ద క్రాప్ పత్తే ఉంటుంది. ఎందుకంటే ఎక్కడైతే వాళ్ళకి ఇరిగేషన్ ఫెసిలిటీస్ ఉన్నాయో, ఎక్కడైతే కెనాల్స్ దగ్గరలో ఉంటాయో అక్కడ మాత్రం వరి వేస్తూ ఉంటారు. మిగిలిన చోట అన్ని కూడా ఆల్మోస్ట్ పత్తే ఉంటుంది ఇక్కడ. అంటే మిగ్నూరు ఈ పత్తికి, ఈ చేనేత వాటికి ఫేమస్. సో అది ఉంది. దాంతోపాటు మేజర్ క్రాప్ కూడా ఇదే. సో వీళ్ళందరూ కూడా ఇక్కడ మేజర్ ఆక్యుపేషన్ వచ్చేసి అగ్రికల్చర్. ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ తక్కువ ఉంటాయి, అంతా కొంచెం బ్యాక్వర్డ్గా ఉంటారు. మోరోవర్ కొంచెం ఏదైనా చిన్న గొడవలు అయితే సామాన్యంగా పరిష్కారం దానికంటే కూడా ఎక్కువ గొడవలు పడుతూ ఉంటారు. ఫస్ట్ మనకి అటువైపు ఆ బెల్ట్ చూసామంటే
ఎక్కువ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉంటారండి. వాళ్ళందరూ చదువుకుని వేరు వేరు జాబ్స్ చేస్తూ ఉంటారు. వీళ్ళందరూ కూడా ఇక్కడ ఎక్కువ మాన్యువల్ లేబర్ పనులే చేస్తూ ఉంటారు. ఎడ్యుకేషన్ పర్సంటేజ్ కూడా చాలా తక్కువ ఉంటుంది. కాకపోతే అలాంటి చోట్ల కూడా ఈ మధ్యన రీసెంట్ గా గ్రూప్ 2లో కానీ అంతకుముందు జరిగిన డిఎస్సిలో కానీ కానిస్టేబుల్ సెలక్షన్స్లో కూడా కోసిగి కౌతల మా మండలాల నుంచి కూడా కన్సిడరబుల్ నెంబర్ ఆఫ్ పీపుల్ సెలెక్ట్ అయ్యారు. దానికి మాత్రం చాలా హ్యాపీగా ఉంది మాకు. ఇంకా ఇక్కడ చైల్డ్ మ్యారేజెస్ కానీ పోక్సోలో ఎలోప్మెంట్స్ చాలా ఎక్కువ ఉంటాయండి. సో వాటన్నిటి కోసం కూడా మేము క్రైమ్ అగెన్స్ట్ విమెన్ గురించి మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఎక్కువ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాము. రోజు కూడా మా సిఐలు ఎస్ఐలు అన్ని చోట్ల వెళ్తూ ఉన్నారు. నేను రోజుకు ఒక విలేజ్ అయినా కవర్ చేస్తూ ఉంటాము. ఇప్పుడు మీది అయిన తర్వాత కూడా ఇంకో విలేజ్కి వెళ్లాల్సింది ఉంది. సో అలాగా విస్తృతంగా మేము అవగాహన కార్యక్రమాలు చేస్తున్నాము. ఇంకొకటి మనకు ఎమ్మిగనూరు నుంచి ఆదోని నుంచి ఎమ్మిగనూరు వచ్చే రోడ్డు హైవే ఉంది. హైవే మీద జనరల్ గా ఎక్కువ యాక్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి. దాని మీద కూడా మేము ప్రజలకు ఎక్కువ అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాము. హెల్మెట్ పెట్టుకోమని, డ్రింక్ చేసి డ్రైవ్ చేయొద్దు అని. ఎక్కువ మాకేమవుతుందంటేనండి, మంత్రాలయం మా సబ్ డివిజన్ లో ఉంది. సో కర్ణాటక భక్తులు ఎక్కువ వస్తూ ఉంటారు. వాళ్ళు ఎట్లా అంటే నైట్ బయలుదేరి మార్నింగ్ వచ్చేసేయాలని అనుకుంటారు. సో ఓవర్ నైట్ డ్రైవింగ్ చేసేటప్పుడు ఎక్కువ తెల్లవారుజాముకి వచ్చేసరికి నిద్రపోతూ ఉంటారు. నిద్రమత్తు వస్తుంది ఏ మనిషికైనా సర్వసాధారణం. కానీ ఆ టైంలో వాళ్ళని కొద్దిసేపు ఆపి రెస్ట్ తీసుకుని డ్రైవ్ చేస్తే బాగుంటుంది, ఒక హాఫ్ అన్ అవర్ అయినా నిద్రపోయి. కానీ అది చేయకుండా కంటిన్యూస్ గా రావడం వల్ల ఆల్మోస్ట్ నవంబర్లోనండి, నవంబర్ 29 నాకు గుర్తుంది, ఆ రోజు కర్ణాటక నుంచి మంత్రాలయం వెళ్తున్న ఒక ఫ్యామిలీ మొత్తం చనిపోయారు దాంట్లో, ఎక్సెప్ట్ డ్రైవర్. 6 మెంబర్స్ చనిపోయారండి. దాంట్లో 3 years old పిల్లలు ఉన్నారు. ఆ యాక్సిడెంట్ అది మనం చూస్తే మాత్రం చాలా బాధ అనిపిస్తుంది. అది కూడా నేనే ఇన్వెస్టిగేట్ చేశాను ఆ కేసు కూడా. కేవలం నిద్రపోతూ కారు లెఫ్ట్ సైడ్ వెళ్ళటం అనేసి కంప్లీట్ గా రైట్కి వెళ్ళిపోయింది. సో ఆ విధంగా కూడా మనం అవగాహన కలిగిస్తున్నాము. ఇక్కడ మన మంత్రాలయంలో కూడా వచ్చే భక్తులందరికీ కూడా కన్నడలో కూడా అనౌన్స్మెంట్ ఇప్పిస్తున్నాం. దయచేసి నిద్ర వస్తే కాస్త రెస్ట్ తీసుకుని డ్రైవ్ చేయండి అని. అదే మళ్ళీ అది చేయడమే కాకుండా మనకి ఇక్కడ ధర్మపురి దగ్గర హలహర్వి దగ్గర ధర్మపురి టోల్ ప్లాజా అని ఒకటి ఉంది. మళ్ళీ ఇక్కడ ఎమ్మిగనూరు నుంచి ఆదోని వెళ్ళే రోడ్ లో బనవాసి అనే విలేజ్ ఉంది. అక్కడ ఇక్కడ కూడా రెగ్యులర్ గా ఎర్లీ మార్నింగ్ స్టాప్ వాష్ అండ్ గో అంటే వెళ్ళే వెహికల్స్ ఆపి వాళ్ళకి కొంచెం వాటర్ ఇచ్చి ఫేస్ వాష్ చేయించి అప్పుడు పంపిస్తున్నాం. ఇవన్నీ కూడా ఈ నిద్రలో డ్రైవ్ చేస్తూ దానివల్ల జరిగే యాక్సిడెంట్స్ ని కట్టేల్ చేయడానికి చేస్తున్నాం. అవి కాకుండా మైనర్ డ్రైవింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాము. మైనర్ డ్రైవింగ్ చేయకూడదని దాని మీద అవగాహన కార్యక్రమాలు చేస్తూ కూడా దానికి రిలేటెడ్ ఫైన్స్ కూడా ఇంపోజ్ చేస్తున్నాం. ఎందుకంటే మనం ఇవ్వాల్సినంత అవేర్నెస్ ఇచ్చాము. ఇన్స్పెక్ట్ ఆఫ్ దట్ మారకపోతే ఖచ్చితంగా పనిష్మెంట్ వేస్తేనే కొంతైనా మార్పు వస్తుంది. డ్రంక్ అండ్ డ్రైవ్ అండి 10,000 పనిష్మెంట్, 10,000 ఫైన్. అట్ ద సేమ్ టైం జడ్జి గారు కావాలంటే మనం అంత రిమైండ్ కూడా ఇవ్వచ్చు. సో అవన్నీ కూడా విస్తృతంగా అవగాహన కల్పించాము. December 31 రోజు కేవలం ఈ రోడ్ యాక్సిడెంట్స్ మీద విస్తృతంగా ఒక ర్యాలీస్ చేయించాము మొత్తం సబ్ డివిజన్ మొత్తం. ఎలాంగ్ విత్ ఆ పోస్టర్స్ అన్ని కూడా స్వయంగా నేనే డిజైన్ చేశాను. ఎమోషనల్ అపీల్ ఉండాలి అని చెప్పి ఈ అన్ని ఆ రోజు కంప్లీట్ సబ్ డివిజన్ నేను ఇక్కడ ఎమ్మిగనూరు టౌన్ లో చేశాము. సబ్ డివిజన్ ఎవరికి వాళ్ళు చేశారు. ఆ రోజు నైట్ మాత్రం ఎటువంటి ఇన్సిడెంట్స్ లేకుండా చాలా ప్రశాంతంగా గడిచిందండి ఇన్సిడెంట్ ఫ్రీ. అంటే నేను విన్నది ఏంటంటే ఎవ్రీ ఇయర్ ఈ December 31 నైట్ మాత్రం సైలెన్సర్ లేకుండా బైకులు తిప్పడాలు, డ్రంక్ అండ్ డ్రైవ్ చేసుకుంటూ వీధుల్లో తిరగడాలు, ఎక్కడైనా వీధుల్లో ఎవరైనా ఉంటే వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయడాలు, ఇలాంటివన్నీ ఉన్నాయని చెప్పేసి నేను విన్నాను. సో అది లేకుండా మా సిఎస్ ఎలాగైతే తిరుగుతారో నేను కూడా నైట్ 1:30 దాకా నేను మొత్తం రోడ్స్ మీద తిరుగుతూనే ఉన్నాం మొత్తం ఎమ్మిగనూరులో. ఎక్కడ కూడా ఒక సింగిల్ ఇన్సిడెంట్ జరగలేదు. మేడం మీరు ప్రొఫెషనల్ చేసుకొచ్చారు, ఒకసారి పర్సనల్ లైఫ్ వెళ్తా ఉంటారు. సాధారణంగా మగవాళ్ళు యూనిఫామ్ ఆఫీసర్లు అయినా ఇంట్లో భార్య వాళ్ళకి ఉంటారు కానీ మీరు ఇక్కడ డ్యూటీ చేయాలి. ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మగాను అత్త కోడలుగాను భార్యగా ఇంకో డ్యూటీ ఉంటుంది. ఈ రెండు ఎక్కడైనా క్లాష్ అవుతుంటాయా? అవుతుంటదండి. అంటే వర్కింగ్ విమెన్ కి ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే మాత్రం చాలా కష్టం అవుతుంది. కాకపోతే ఇంకా ఫ్యామిలీ సపోర్ట్ ఉండడం వల్ల మా హస్బెండ్ చాలా కోఆపరేటివ్. ఆయన ఆల్మోస్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ ఉంటారు. సో బాబు నేను వచ్చేలోపు బాబు వచ్చినా ఆయన చూసుకుంటూ ఉంటారు, నేను వెళ్ళిన తర్వాత నేను చూసుకుంటాను. కానీ ఫ్యామిలీ సపోర్ట్ అయితే కంపల్సరీ ఉండాలండి వర్కింగ్ విమెన్ కి. రెండు బ్యాలెన్స్ చేయడం కష్టము. కాకపోతే ఫ్యామిలీ ఈజ్ ఆల్వేస్ ఫ్యామిలీ టాప్ ప్రయారిటీ ఇవ్వాల్సిందే. కానీ మనకి ఉండే జాబ్ హైలీ ఛాలెంజింగ్. ఆల్మోస్ట్ మన 24 hours టైం కూడా డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే ఏ టైంలో ఏది జరుగుతుందో మనకు తెలియదు.
ఇమీడియట్ గా రషప్ అవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు నీలకంఠేశ్వర స్వామి జాతరకి మేము అన్ని బందోబస్తు అరేంజ్మెంట్స్ చేసుకుని ఉన్నాక సడన్ గా మర్డర్ అని తెలిస్తే నిన్న జాతరలో లేని ఇక మొత్తం సిఐ గారికి అక్కడ ఉన్న స్టాఫ్ కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసి ఇమీడియట్ గా అక్కడికి వెళ్ళాం. ఎందుకంటే నా ప్రెసెన్స్ అక్కడ చాలా ఇంపార్టెంట్. సో అట్లాగా ఆ రోజంతా ఇటువంటి నేను సంఘటన వచ్చినప్పుడు ఇంట్లో పెళ్ళిళ్ళు మమ్మీ రా ఫంక్షన్ ఉంది పుట్టినరోజు ఉంది అంటారు కదా, అప్పుడు ఏం చెప్తారు? ఏమోనండి, నేను వచ్చిన తర్వాత కొన్ని నేను ఎక్కువ జాబ్ కే ఇంకా ప్రయారిటీ ఇచ్చాను. ఎందుకంటే నా ప్రెసెన్స్ కంపల్సరీ అవసరమైనప్పుడు మాత్రం నేను ఫీల్డ్ లోనే ఉన్నాను. అచ్చా. ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ అకేషన్స్ జరిగినప్పుడు కూడా మొన్న సంక్రాంతి మాకు చాలా బాగా చేస్తారు. బట్ ఆ టైంలో నాకు ఇక్కడ ఇంపార్టెంట్ డ్యూటీస్ ఉండడం, కేసెస్ ఉండడంతో మా ఫ్యామిలీ మా పేరెంట్స్ వచ్చినా కూడా నేను ఎక్కువ టైం వాళ్ళతో స్పెండ్ చేయలేకపోయాను. తప్పదండి మాకు ఇంకా. ఓకే. ఇంకా ప్రజెంట్ సైబర్ క్రైమ్ అండి. సైబర్ క్రైమ్ కేసు అయిన తర్వాత మీరు ఇన్వెస్టిగేట్ చేయడం కాకుండా అసలు ముందు ప్రజలను అవగాహన తీసుకురావడానికి ఏపీ పోలీసులు ఎక్కువ ప్రయత్నిస్తున్నారు. అవునండి. మీరేం చేస్తున్నారండి? మేము ప్రజలకు ఏం చెప్తారు మీరు? రెగ్యులర్ గా ఇప్పుడు ఏదైతే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెడుతున్నామో అన్ని ప్రోగ్రామ్స్ లో కూడా కంపల్సరీ సైబర్ క్రైమ్ అవేర్నెస్ ఖచ్చితంగా కేసులు ఉన్నాయా సైబర్ క్రైమ్? వస్తుంటాయండి. సైబర్ క్రైమ్ అనేది అదే చెప్తున్నా కదా, దానికి ఏ పరిధితో సంబంధం లేదు, లిమిట్స్ లేవు. ఎక్కడి నుంచైనా ఎప్పుడైనా సైబర్ క్రైమ్ బాధితులు అవ్వచ్చు. ఒకప్పుడు దొంగదనం చేయాలంటే మన ఇంటికి వచ్చో మన దగ్గరికి వచ్చో చేయాలి. ఇప్పుడు అట్లా కాదు, మనం అక్కడ ఉంటాం, అక్కడ నైజీరియాలో ఉండొచ్చు, ఎక్కడైనా మన బ్యాంక్ నుంచి డబ్బులు తీసేసుకోవచ్చు. మనం సేఫ్ గా ఉంటుందని డబ్బులు ఇంట్లో పెట్టుకోకుండా బ్యాంక్ లాకర్ లో పెట్టుకుంటాం, బ్యాంక్ అకౌంట్ లో పెట్టుకుంటాం. ఆ అకౌంట్ లో డబ్బులు పోతున్నాయి కదా ఇప్పుడు. అదే సైబర్ క్రైమ్. సైబర్ క్రైమ్ లో ఒకప్పుడు ఏంటంటే కొంచెం అత్యాశ గాని భయం గాని రెండింటి వల్ల పోయేవి డబ్బులు. అంటే మనకి ఫోన్స్ వస్తూ ఉంటాయి, స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయండి, దీంట్లో ఇన్వెస్ట్ చేస్తే తక్కువ టైంలో రెట్టింపు లాభాలు లేదా మూడింతల లాభాలు అని చెప్తే ఓకే, తక్కువ టైంలో మనం ఎక్కువ ధనవంతులు అయిపోతున్నాం కదా అని ఆ ఆశతో దాంట్లో వెళ్తూ ఉంటారు. బట్ ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకు జెన్యున్ గా డబుల్ అవ్వాలంటే లీగల్ ప్రాసెస్ లోనూ జెన్యున్ గానే అవుతే తప్ప ఏ షార్ట్ కట్స్ ఉండవు దానికి. అది మనం గుర్తుపెట్టుకోవాలి. అదే ముందు చెప్తున్నాము. తర్వాత ఈ మధ్యన ఒక లింక్ వస్తుందండి. నేను ఈ లింక్ లో ఇలాగే రాసి ఉంటుంది, నేను ఇది అబద్ధం అనుకున్నా కానీ ఇది నిజమే, ఈ లింక్ నొక్కితే నాకు 5,000 వచ్చాయి, మీరు కూడా క్లిక్ చేయండి అని. మనము ఎవరికైతే ప్రజలకి అవేర్నెస్ ఇస్తున్నాం, వాళ్ళు సైబర్ క్రైమ్ మీకు ఇట్లా ఫోన్ చేస్తారు లేదా డిజిటల్ అరెస్ట్ అని చెప్తారు, మీకు ఫోన్ చేసి మీ ఓటీపీ చెప్పమంటారు, అవన్నీ చెప్పొద్దు అని మనం చెప్పేటప్పుడు వాళ్ళు కొత్త మార్గాలను వెతుక్కుంటున్నారు. ఎలా అయితే మనం నమ్ముతామో, ప్రజల నమ్మకాన్ని ఏ విధంగా పొందొచ్చో ఆ మార్గాల్లో వాళ్ళు వెళ్తున్నారు. సో ఇట్లా సైబర్ క్రైమ్ అనేది ఒకదానికి పరిమితం అవ్వకుండా రోజు రోజుకి రూపాంతరం చెందుతుంది. సో అన్నిట్లో మనం అవేర్నెస్ ఇస్తూ ఉన్నాము, ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నాం. ఎక్కువగా ఓటీపీస్ చెప్పడం కానీ, మన మొబైల్ కానీ, మన ఈ బ్యాంకింగ్ పాస్వర్డ్స్ చెప్పడం కానీ అవి ఎవరికి చేయొద్దు అని చెప్తున్నాం. అట్ ద సేమ్ టైమ్ సైబర్ క్రైమ్ అంటే డబ్బులు పోవడం ఒకటే కాదండి, అమ్మాయిల్ని ఇబ్బంది పెట్టడాలు, మార్ఫింగ్ చేయడాలు, ఫొటోస్, క్లోజ్ ఫొటోస్ ఇలాగ షేర్ చేయడాలు అవన్నీ ఉంటున్నాయి. సో వీటికి కూడా మేము చెప్పేది ఏంటంటే అమ్మాయిలకి ఎస్పెషల్లీ మీ పర్సనల్ ఫొటోస్ ఎవరికి షేర్ చేయొద్దు. ఎంత క్లోజ్ ఫ్రెండ్ అయినప్పటికీ చేయొద్దు. ఎందుకంటే రేపొద్దు టర్మ్స్ ఎలా ఉంటాయో మనకు తెలియదు. ఇంకొకటి, బాగా ఇంటిమేట్ ఫొటోస్ ఏమన్నా ఉంటే కూడా ఫోన్లో పెట్టుకోవద్దు అని చెప్తున్నాం. హ్యాక్ చేయొచ్చు, దీనిలో డేటా వాళ్ళు తీసుకోవచ్చు. ఎప్పుడైనా ఫోన్ పాస్వర్డ్స్ కూడా ఎవరికి షేర్ చేయొద్దని చెప్పేది కూడా అందుకే. ఒకవేళ మన పాస్వర్డ్ తీసుకుంటే ఇమీడియట్ గా ఫోటో షేర్ చేసుకుంటారు కదా. అదే కాదు, జీమెయిల్ పాస్వర్డ్స్ కానీ, ఫేస్బుక్ లో కానీ మనకి తెలియని వాళ్ళ దగ్గర నుంచి, ఫిజికల్ గా ఎదురుగా మనకి లేని వాళ్ళ దగ్గర నుంచి ఫ్రెండ్స్ రిక్వెస్ట్ ఏదే యాక్సెప్ట్ చేయొద్దు అని. ఎందుకంటే మనం పెట్టే పర్మిషన్స్ లో చాలా వరకు ఫ్రెండ్స్ కి మాత్రమే పరిమితం, వ్యూయింగ్ రైట్స్ అవన్నీ ఉంటాయి కదా. ఫ్రెండ్స్ లిస్ట్ లోకి ఒకవేళ ఇలాగ అన్నోన్ పర్సన్స్ వచ్చారంటే మన డేటా వాళ్ళు తీసుకునే ఛాన్స్ ఉంటుంది. సో మన పాస్వర్డ్ షేర్ చేయడం కానీ, ఇలా ఫ్రెండ్ రిక్వెస్ట్ అన్నోన్ పర్సన్స్ దగ్గర నుంచి యాక్సెప్ట్ చేయడం కానీ ఇట్లాంటివి చేయొద్దు. మీ ఫోటోలు ఎవరికి షేర్ చేయొద్దు అని చెప్తూ ఉన్నాము. మళ్ళీ ఓటీపీలు చెప్పడం కానీ, లేదా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ అని కానీ, లేదా ఇప్పుడు న్యూ ఇయర్ కదా మీకు గిఫ్ట్ వచ్చిందని చెప్పి ఫోన్ చేయడాలు, లేదా ఇదిగో ఈ లింక్ క్లిక్ చేస్తే దీంట్లో మీ బ్యాంక్ డీటెయిల్స్ అప్లోడ్ చేసుకోండి అని చెప్పడము. ఇట్లా ఈ మధ్య ఎలా వస్తుందంటే బ్యాంక్ నేమ్ తోటే వస్తున్నాయి, బ్యాంక్ వెబ్సైట్ లాగానే కనిపిస్తుంది, బట్ ఇట్ ఈస్ అ ఫేక్ వెబ్సైట్. మనం క్లియర్ గా చూస్తే దాంట్లో స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉండడం కానీ, యూఆర్ఎల్ తేడా ఉండడం కానీ ఉంటుంది. వాట్సాప్ లో వస్తున్నాయండి, బ్యాంక్ వాళ్ళ ఐకాన్ ఏదైతే ఉంటుందో అది డీపీగా పెట్టుకుని పెడుతున్నారు. డీపీగా ఉంటుంది కానీ పేరు మాత్రం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని రాదు, ఒక నెంబర్ వస్తుంది. సో జనాలు ఏం చేస్తున్నారు, ఇక్కడున్న డీపీని చూసి అది క్లిక్ చేసేస్తున్నారు. లేదా ఆర్టీఐ చలాన్స్ అని చెప్పి ఏపీకే ఫైల్స్ వస్తున్నాయి, అది క్లిక్ చేయగానే ఇమీడియట్ గా సైబర్ క్రైమ్ గురవుతున్నారు. సో వీటన్నిటి మీద విస్తృతమైన అవగాహన కార్యక్రమాలు కలెక్ట్ చేస్తున్నాము. మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు
ఇన్స్పైట్ ఆఫ్ దట్ ఇంకా కొంతమంది బాధితులు అవుతూ ఉన్నారు. కానీ దీంట్లో ఏంటంటే ఎక్కువ చదువుకున్న వాళ్ళే బాధితులు అవుతారండి, ఎక్కువగా వాళ్ళే బాధితులు అవుతున్నారు సైబర్ క్రైమ్ కి. సో వాళ్ళకి కూడా మనం ఇంకా అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము. వాళ్ళు ఏంటంటే స్టార్టింగ్ లో వాళ్ళు రియలైజ్ అవ్వట్లేదు. ఒక కొంత పీరియడ్ ఆఫ్ టైం ట్రావెల్ చేసిన తర్వాత వాళ్ళు రియలైజ్ అవుతున్నారు దట్ వాళ్ళు కూడా విక్టిమ్స్ అయిపోయారు అని. పెద్ద పెద్ద డాక్టర్స్ ఉంటున్నారు దీంట్లో, సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ ఉంటున్నారు. వాళ్ళు కూడా చిన్న చిన్న అమౌంట్లు కాదు, ఆల్మోస్ట్ క్రోర్స్ లో లాస్ అవుతున్నారు. చేస్తూ ఉన్నాము, బట్ వాళ్ళలో కూడా ఇంకా అవేర్నెస్ వచ్చి వాళ్ళగా ముందు అలర్ట్ అవ్వాలి. ఫైనల్ గా చెప్పండి మేడం, డిపార్ట్మెంట్ లోకి వచ్చే అమ్మాయిలకు మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? డిపార్ట్మెంట్ లోకి ఏదో మనకి అది చేయలేము అని అనుకోవద్దండి. ఏదైనా కూడా మన యాటిట్యూడ్ని బట్టే ఉంటుంది. ఛాలెంజెస్ డెఫినెట్ గా ఉంటాయి, ఎందుకంటే ఫిజికల్ గా కూడా హార్డ్ గా ఉంటుంది, మెంటల్ గా కూడా మనం స్ట్రాంగ్ గా ఉండాల్సిందే. నేను చాలా సెన్సిటివ్ ఎట్ హార్ట్, బోత్ నేను ఫిజికల్ గా సెన్సిటివ్, మెంటల్ గా సెన్సిటివ్ అని నేను అనుకునేదాన్ని. బట్ సిచ్యువేషన్ అలా నన్ను తయారు చేసిందో, లేదా నాలో ఉన్న పొటెన్షియల్ నేను తర్వాత రియలైజ్ అయ్యాను. బట్ ఐఎమ్ ఏబుల్ టు విత్ స్టాండ్. మన సిచ్యువేషన్ కి అడాప్ట్ అయితే, బట్ అట్ ది సేమ్ టైం మనం ఎక్కడ కూడా రాంగ్ రూట్ లో వెళ్లాల్సిన అవసరం లేదు. మన మీద మనకు నమ్మకం ఉండాలి, నాలెడ్జ్ ఉండాలండి. అట్ ద సేమ్ టైం ట్రైనింగ్ పీరియడ్ లో కానీ ఏదైనా మన లా మీద ఏదైతే అవగాహన ఉందో అది రావాలి ఫస్ట్. అది వస్తేనే మనం ఎక్కడైనా సర్వైవ్ కాగలం. నాలెడ్జ్ ఇస్ పవర్, అంతే. నాలెడ్జ్ ఉండాలి, మన మీద మన కాన్ఫిడెన్స్ ఉండాలి, ధైర్యంగా ముందడుగు వేయాలి. ఏది ఇంపాసిబుల్ అయితే కాదు. పోలీస్ డిపార్ట్మెంట్ అమ్మాయిలకి ది బెస్ట్ ప్లాట్ఫామ్ అంటున్నారు భార్గవ్ గారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది ఛాలెంజ్ జాబ్ కాబట్టి ఎస్కేప్ అవ్వడానికి అవకాశం లేకుండా ఒక నాలెడ్జ్ని కానీ మనం ఇంప్రూవ్ చేసుకుంటే ఖచ్చితంగా ఇది మంచి ఆపర్చునిటీ. ఇందులో పనిచేస్తే పబ్లిక్ నుండి మంచి పేరు వస్తుంది, మనకే కాదు మన కుటుంబాలకు కూడా ఈ పేరు వెళ్తుంది అంటూ భార్గవ్ గారు చెప్తున్నారు. ఆవిడ దగ్గర మనం నేర్చుకోవాల్సింది ప్రతి మహిళ కూడా, నేను పిల్లల కన్నాను, నాకు బాడీ సహకరించదు, ఇంకా నా జీవితం వంటగదికి పరిమితం అనే భావించే మహిళలందరూ కూడా ఈవిడ ఇంటర్వ్యూ ఖచ్చితంగా చూడండి. 2 పిల్లల కన్న తర్వాత కూడా ఆవిడ పోలీస్ ట్రైనింగ్ తీసుకొని ది బెస్ట్ పోలీస్ ఆఫీసర్ అయ్యారంటే ఆవిడకున్న కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎంత లెవెల్ ఉన్నాయనేది మీరు అర్థం చేసుకోవాలి. ప్రతి మహిళకు కూడా ఫిజికల్ కన్నా మెంటల్ స్ట్రెంగ్త్ ఎక్కువ స్ట్రెంగ్త్ ఉంటుంది. భార్గవ్ గారికి మాత్రం మెంటల్ స్ట్రెంగ్త్తో పాటు ఫిజికల్ స్ట్రెంగ్త్ కూడా పెరిగింది. దానికి కారణం అనంతపూర్లో ఒక పోలీస్ అకాడమీ యొక్క ఆఫీసర్ ట్రైనింగ్ అంటున్నారు భార్గవ్ గారు. ఖచ్చితంగా మీరందరూ కూడా అసలు మహిళలకే మెంటల్ టెన్షన్ అనుకుంటాక మెంటల్ టెన్షన్ కాదు, మెంటల్గా స్ట్రాంగ్ ఉంటారు మీరు. మీ మెంటల్ స్ట్రాంగ్ ముందు ఫిజికల్ స్ట్రాంగ్ అనేది జీరో. కాబట్టి మీరు అందరూ డిపార్ట్మెంట్ రండి, పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చి. ఇప్పుడు మగవారికి కాదు, పోలీస్ డిపార్ట్మెంట్లో మహిళలకు కూడా సమాన హక్కులు ఉన్నాయి కాబట్టి తప్పకుండా మీరు రండి అంటూ భార్గవ్ గారు చెప్తున్నారు. ఇది వారం భార్గవ్ గారితో ఎక్సలెంట్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. iDreams, this police diaries is something very, very valuable towards that. I must really appreciate Murali, your insights. iDreams founder and CEO చిన్న వాసుదేవ్ రెడ్డి గారితో మురళీధర్ క్రైమ్ స్టోరీస్ చాలా ఫేమస్ అయిపోయినాయి. Gautam Savan garu and Satyanar sir. Well done. I congratulate him for doing so well, and I congratulate him his boss also. Thank you.